సినిమా ఏ పరిస్థితిలో ఆయన చిత్రీకరించాడు, అదే పరిస్థితుల్లో ఆయన ప్రొడ్యూస్ చేశాడు. అది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మెల్ గిబ్సన్ బ్రేవ్ హార్ట్ అనే ఒక సినిమా తీశారు. స్కాట్లాండ్ దేశానికి సంబంధించినటువంటి చిత్రం. చాలా చాలా డబ్బులు సంపాదించాడు దాని తర్వాత కొన్ని నష్టాల ముందు వెళ్ళినప్పుడు ఆయన నిరాశ నిస్పృహలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఆ ఆత్మహత్య కూడా చేసుకోవడానికి ఓ పద్ధతి ఆలోచించాడు. 36 గంటలు తాను తన జీవితాన్ని ఆనందించి ఆ తర్వాత ఆయన గన్ పెట్టి షూట్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాడు. తాను ఒక హోటల్లో ఉన్నప్పుడు ఆ హోటల్ బయట ఎవరు నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పి ఆయన లోన 24 గంటలు గడిపేశాడు. 24 గంటలు ఆయన తినాల్సింది తినేశాడు, తాగాల్సింది తాగాడు, చూడాల్సింది చూశాడు, చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి. ఇక ఆయనకేమి లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైంలో ఆ హోటల్ టేబుల్కి ఒక డ్రావర్ ఉంటుంది, దాన్ని లాగాడు. దాంట్లో ఒక పుస్తకం కన్నాడు. ఆ పుస్తకాన్ని తీసి ఆయన అంటే అనాలోచితుడు, ఏ మాత్రం ఆలోచించకుండా ఇలా తీశాడు. ఒక పేజీలో తిరిగి దాన్ని అక్కడి నుంచి చదవడం మొదలుపెట్టాడు. ఒక 6 అధ్యాయాలు చదివాడు ఆపకుండా. మళ్ళీ చదవాలనిపించింది. ఆ 6 అధ్యాయాలు 5 సార్లు చదివాడు. ఈ 5 సార్లు చదివిన తర్వాత ఆయనకి బాగా ఒకలాగా అనిపించి తలకాయ పైకి చూశాడు. తాను అనుకున్నటువంటి 12 గంటలు దాటిపోయి, అయ్యో 12 గంటలు దాటిపోయింది, నేను చచ్చిపోవాలనుకున్న టైం అని ఒకసారి ఆలోచించి తర్వాత వెంటనే నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను చచ్చిపోను. ఈ 6 గంటలు, ఈ 6 అధ్యాయాల్లో ఏ వ్యక్తి గురించి అయితే నేను చదివాను, ఆ వ్యక్తి జీవితంలో చివరి 24 గంటలు ప్రపంచాన్ని నేను చూపించాను అని ఆయన తన మిత్రుడికి కాల్ చేసి, నేను ఒక వ్యక్తి యొక్క జీవితంలో చివరి 24 గంటలు చూపిద్దాం అనుకున్నాను అన్నాడు. అంటే అది అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చేమో అన్నాడు. ఏమో, నాకైతే ఆ వ్యక్తి జీవితంలో చివరి 24 గంటలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాను. 2, ఆ సినిమాని అరమేయిక్ భాషలో తీస్తాను అన్నాడు. ఆ భాష ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా అన్నాడు. పర్వాలేదు, ఆయన ఆ భాష మాట్లాడాడు, నేను ఆ భాషలోనే ఆ సినిమా తీస్తాను అని అన్నాడు. ఆ సినిమాని ఎవరు చూడలేము అని అన్నాడు. లేదు, నేను అలాగే తీస్తానని అప్పుడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీశాను. ఆయన ఇంటికి చదివింది యోహాను సువార్త చివరి 6 అధ్యాయాలు చదివాడు. దాంట్లో యేసు ప్రభు జీవితంలో చివరి 24 గంటలు, ఆ తర్వాత మృత్యుంజయుడైన తర్వాత సన్నివేశాలు. అయితే యేసు ప్రభు జీవితంలో చివరి 24 గంటలే గెత్సెమనే తోట నుంచి ఆయన శిలువ మీద చనిపోయేటువంటి ఆ సన్నివేశం దాకా మాత్రమే చూపిద్దాం అనుకున్నాడు. ఆయన దాన్ని చూపించాడు, దాన్ని చిత్రీకరించాడు. అరమేయిక్ భాషలో తీశారు దాన్ని. ప్రపంచం అంతా కూడా దాన్ని చూడటం జరిగింది. అది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ యొక్క దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. అయితే ఆ పరిచయాన్ని మీకు ఎందుకు చేశానంటే, యేసు ప్రభు యొక్క జీవితంలో చివరి 24 గంటలు ఒక వ్యక్తి కనుక జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే యేసు ప్రభు ఎందుకు రక్షకుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రశ్నలు రావచ్చు. ఒకవేళ మీరు క్రైస్తవులు కానట్లయితే, లేదా క్రైస్తవులు అయినప్పటికీ చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న మీకు చెప్పారు కాబట్టి యేసు ప్రభు దేవుడు నమ్ముతూ ఉండవచ్చు. కానీ యేసు ప్రభు జీవితంలో చివరి 24 గంటలు చూసినప్పుడు ఈ దేవుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న అప్పుడప్పుడు రావడం అనేది విచిత్రమే కాదు. ఒకవేళ మీకు అలాంటి ప్రశ్న వస్తే కనుక పొరపాటు ఏం చేయలేదు. ఏ అని అంటారు, ఇప్పుడు చీకటి రావాలని వెళ్తున్నప్పుడు నాకు భయం వేస్తున్నానంటే నేను తోడుగా ఉంటాను అని ఎవడన్నా అన్నాడు అనుకో, వాడి చేతిలో టార్చ్ లైట్ ఉంటే నీకు ఒక అర్థం ఉంటుంది. వర్షంలో బయటకు వెళ్తున్నానంటే నేను నీకు తోడుగా ఉంటానంటే వాడి చేతిలో గొడుగు ఉంటే బాగుంటుంది. అక్కడ కుక్కలు ఉన్నాయి, నాకు భయం వేస్తున్నానంటే నీకు తోడుకుంటే వాడి చేతిలో కర్ర ఉంటే బాగుంటుంది. అంటే మనకు సహాయం చేసేవాడు గొప్పడే ఉంటాడు, శక్తివంతుడే ఉంటాడు. యేసు ప్రభు నేను దేవుడిని, నేను రక్షించడానికి వచ్చాను, నీకు మరణం అంటే భయం ఉండక్కర్లేదు అని దిక్కుమాన్ చావు చచ్చిపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన రక్షకుడు ఎలా అవుతాడు? ఆయన చచ్చిపోయిన చావు మామూలు చావు, అది మామూలు చావు కదా. మనం పచ్చి భాషలో చెప్పాలంటే కుక్క చావు అని చెప్పాలి. అంతకంటే దరిద్రమైన చావు ఇంకోటి ఉండదు. అంతకంటే నీచి నికృష్టంగా ఎవరు చంపరు. అలా చంపేశారు.
నిస్సహాయంగా చచ్చిపోయాడు. అలాంటి వాడు రక్షకుడు ఎలా అవుతాడు? ఇలాంటి ప్రశ్న రావడం అనేది సహజం. ఒకవేళ మీకు వస్తే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తున్నారని అంటే, అలాంటి ప్రశ్న మీకు రాకపోతే గుడ్డిగా నమ్ముతున్నారని ఆలోచించాలి. గుడ్డిగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. యేసు ప్రభు ఎందుకు రక్షకుడు అయ్యాడు అనే విషయాన్ని గ్రహించడం అనేది మంచిదే. ఆ విధమైనటువంటి ప్రశ్నలు రావడం. నేను ఈ భాగానికి రెండో రకమైనటువంటి పరిచయం ఎప్పుడు ఇస్తాను. 1985 సంవత్సరంలో నేను కాలేజీలో చదువుతున్నటువంటి దినాలు. అప్పట్లో క్రైస్తవ మీటింగ్లు అక్కడక్కడ మాత్రమే జరిగాయి. మన భారతదేశం ఇప్పట్లాగా ప్రతి ఊళ్ళో కూడా ఉండే కావు. విజయవాడలో మహాసభలు జరిగాయి జనవరి నెలలో. ఆ మహాసభలకి 4 రోజుల ముందు నుంచే ఆంధ్ర రాష్ట్రంలో కూడా పోస్టర్లు తగిలించేవాడు. అయితే పోస్టర్లు తగిలించారు. అప్పుడు పోస్టర్ చూడగానే అనుకున్నాను, ఈ మీటింగ్కి నేను వెళ్ళాలి ఒక్కరోజైనా. విజయవాడకి చాలా దూరం, ఊరు 60 కిలోమీటర్లు. అయినప్పటికీ బస్సు మీద మీటింగ్కి వెళ్ళాను. ఎందుకంటే ఆ మీటింగ్లో ఒక స్పీకర్ను చూడాలని నా కోరిక. ఆయన అమెరికా నుంచి వచ్చారు. ఆయన చాలా గొప్పడు, పేరు ఉన్నటువంటి వాడు. ఆయన ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన జీప్ డ్రైవర్. జీప్ డ్రైవర్కి పేరు రావడం ఏంటంటే అంటారు, ఆయన నడిపించింది జీప్ భూమి మీద కాదు, చంద్రుడి మీద నడిపించాడు. మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద జీప్ నడిపించింది ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన పేరు చార్ల్స్ ఎర్విన్. అప్పట్లో మనకి ఎల్సీడీలు అవి ఉండేవి కావు. ఆ మీటింగ్కి 70-80 వేల మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఆయన అంత దూరం నుంచి చూడాలి, ఇంత కనబడేవాడు. కాబట్టి నాకు కోరిక వచ్చింది ఆయన దగ్గర నుంచి చూడాలి. చెప్పారు, రేపు యూత్ మీటింగ్లో చార్ల్స్ ఎర్విన్ మాట్లాడతాడని. యూత్ మీటింగ్ కొద్దిమంది ఉంటారు కదా అని యూత్ మీటింగ్ కోసం చెప్పారు. నిజమే, చాలా కొద్దిమంది ఉంటారు, నమ్మమని. చాలా దగ్గర నుంచి వస్తున్నాం కదా అని ఫీలింగ్ ఉంది. మీటింగ్ అయిపోయింది, అందరూ సొంతగా వెళ్ళిపోతూ ఉన్నారు. చార్ల్స్ ఎర్విన్ మాత్రం స్టేజ్ మీద ఆయన పెట్టులో అన్నీ పెట్టుకుంటున్నాడు. దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన నుంచున్నాను. అప్పట్లో స్మార్ట్ ఫోన్ లేదు, లేకపోతే సెల్ఫీ తీసుకునేవాడిని అన్నమాట. నా దగ్గర పెన్ను లేదు, లేదా ఆటోగ్రాఫ్ తీసుకునేవాడిని. పళ్ళ మీద ఒక రాయి, ఆ రాయిని నా తాకి గొప్పగా ఫీల్ అయిపోతాను. ఆయన నాయకుడు చూసి వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. నా పేరు ఎడ్వర్డ్ అన్నాడు. ఎందుకు అట్లా ఫీల్ అయిపోతున్నాం అన్నాడు. సార్ మీరు చార్ల్స్ ఎర్విన్ చంద్రుడి మీద జీప్ నడిపించారు, మీ పక్కన నుంచి నాకు ఏదో ఫీలింగ్ లాగా ఉన్నాను. చాలా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాను అంటే ఆయన నవ్వాడు. ఆయన చూసి నవ్వి అన్నాడు, తెలుసా ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారి ఎవరికైనా తెలుసా అన్నాడు. తెలుసండి అన్న. నాకు తెలిసిన ఆన్సర్ కదా, ఆన్సర్ తెలిస్తే కనుక మెచ్చుకుంటాడు అనుకొని టెన్సెక్ నార్వే అని అన్నా. వెరీ గుడ్, బాగా చెప్పు అని అన్నాడు. అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను అనమాట. పెద్ద ఆయన సభాషణ తెచ్చుకుంటే గ్రేట్గా ఉంటుంది కదా ఫీలింగ్. ఆ తర్వాత ఏమన్నా తెలుసా, ఆ తర్వాత ఎవరెస్ట్ ఎక్కిన ఎంతమంది దగ్గర తెలిసినాయి కదా, తెలియసారా రోజు 10 మంది ఎక్కుతారు ఇప్పుడు తెలుసా అని అంటే అలా చూస్తాం. ఇప్పుడు ఎవరు ఎక్కాడు, నేను ఎవరెస్ట్ దగ్గర ఎక్కువ వస్తానంటే ఎవడు పట్టించుకొని కూడా పట్టించుకోడు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, నేను జీప్ నడిపించాను చంద్రుడి మీద. కొంతకాలం అంటే చాలామంది నడిపిస్తారు, అప్పుడు నన్ను ఎవడు గుర్తుపెట్టుకోడు, అయిపోడు అని అంటే నాకేం చేయాలో అర్థం కాదు. నీకు విషయం చెప్తాను, ప్రపంచంలో రిపీట్ కానీ ఒకటే ఒకటి, దాన్ని ఇంకెవరు చేయదు, చిరకాలం అది జ్ఞాపకం ఉండిపోదు అన్నా. అవునా సార్ అన్న. అదేంటి అని అడుగుతాం అనబోతాం అంటే చెప్తాను. ఈ మీటింగ్కి నువ్వు రావాలని అనుకున్నావు కదా, నేను ఈ మీటింగ్కి స్పీకర్కి వస్తాను, నీకు ఎప్పుడు తెలుసా అంటే నేను అది కూడా చాలా ఎంతూజియాస్టిక్గా 4 రోజుల ముందే తెలుస్తాను అన్నాడు. అంటే వెరీ గుడ్, 4 రోజుల ముందు ఈ మీటింగ్కి నేను వస్తానని తెలుసు. ఎవడైనా ఓ మీటింగ్ పెడతానంటే ఆ మీటింగ్కి 500-600 సంవత్సరాల ముందు తెలుస్తుందంటే ఎలా తెలుస్తుంది సార్, అది పుట్టడం కాదు. కానీ మీకు విషయం తెలుసా, నేను ఆ మీటింగ్ గురించి చెప్తాను. ఆ మీటింగ్ గురించి 700 సంవత్సరాల ముందు పోస్టర్ తగిలించాను అని అన్నాను. అని అంటే నాకు ఏం చేయాలో అర్థం కాదు, ఎలా అర్థం చెప్పుకోవాలో అర్థం కాదు, చూస్తూ ఉన్నాను. అప్పుడు అన్నాడు, రిపీట్ కాని విషయం ఒకటే ఏంటి అని అంటే, మానవుడు చంద్రుడి మీద వెళ్ళడం కాదు, దేవుడు భూమి మీదకి రావడం. అది బట్టి రాదు రిపీట్. ఒక్కసారి జరుగుతుంది, ఇంకోసారి జరగదు అని అంటే ఆలోచిస్తాను. ఆయన భూమి మీదకి వస్తాడని పోస్టర్లు 700 సంవత్సరాల ముందు తగిలించారు. ఆ పోస్టర్ చూస్తే అర్థం ఆయన అంత గొప్పడు. 4 రోజుల ముందు నా పోస్టర్ తగిలించాడు, నేను గొప్పన్నాను. 700 సంవత్సరాల ముందు ఆయన పోస్టర్ తగిలించారు, ఆయన అంత గొప్పడు ఆలోచించాను. అప్పుడు నాకు యేసు ప్రభు గురించి బాగా పఠించాలి అని అనిపించింది. ఆయన యొక్క గొప్పతనం గురించి ఈ ప్రపంచానికి, అంటే
ఒక విధంగా మనం వివరిస్తే దాన్ని ఇంకా వాళ్ళు ఖాతరు చేయకుండా వెళ్ళడానికి వీల్లేదు. నీ ముఖం మీద చీకొట్టన్నా వెళ్ళాలి, లేదా యేసు ప్రభు కాళ్ళన్నా పట్టుకోవాలి. ఈ రెండాట్లు ఏదో ఒకటి జరగాలి, అంతే. అంతేగాని మధ్యస్థ స్థితిలో ఉండడానికి వీల్లేదు. నాకు అర్థం కాలేదు నేను చెప్పేది అనడానికి వీల్లేదు. అలాగా సిద్ధపడాలి అని అనిపించి ఆయన చెప్పిన తర్వాత 700 సంవత్సరాల ముందు పోస్టర్ ఏంటి అనే దాన్ని చూడాలనిపించింది. యేసుక్రీస్తు ప్రభు వారు రాకముందు చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. ఆయన వస్తాడు, ఆయన ఎలాంటి పనులు చేస్తాడు, అలాంటి పనులు చేశారు. అయితే ఈ ప్రవక్తలందరిలో ఒక ప్రవక్తని పక్షిరాజు అన్నారు. పక్షిరాజు అంటే మన ఈ ప్రాంతంలో ఫాల్కన్ అంటారే, అంటే వల్చర్, ఓకే, డ్యాగ్ అంటారు, గద్ద అంటారు. ఈ ప్రాంతంలో చాలా ప్రఖ్యాతం. జీసీసీ కంట్రీస్లో గద్దని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారో తెలుసా మీకు? ఎందుకంటే ఈ ప్రాంతంలో పెట్రోల్ దొరుకుతుందని చెప్పింది వాళ్ళకి గద్దే, అందుకనే దాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. దాన్ని బట్టే తెలిసింది ఇక్కడ పెట్రోల్ దొరుకుతుంది. అంతకుముందు ఇది చాలా పేదవాడు, చాలా అంటే చాలా పేదవాడు. ఎంత పేదవాడు అంటే డుక్కు తయారు చేసుకోవడం కూడా చేతకాక చేపని వేడి వేడి ఇసుకలో ఉడకపెట్టుకొని తినేవాడు. అది వీళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి. అయితే సుమారు ఒక 70-80 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్రోల్ దొరుకుతుందని ఒక గెద్ద ద్వారా తెలిసింది. ఒక గెద్ద ఎలా అంటే, ఒక గెద్ద అది ఆయిల్ ఉన్నటువంటి నీళ్ళల్లో అలా దిగి పైకి వెళ్తున్నప్పుడు దాని కాళ్ళ నుంచి నూనె కారుతాం. ఒక వ్యక్తి చూసి దీని కాళ్ళ నుంచి నూనె ఎందుకు కారుతుందని చూసి అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ నీళ్ళలో ఆయిల్ కనబడింది. అప్పుడు తెలిసింది ఈ ప్రాంతంలో ఆయిల్ దొరుకుతుంది. అప్పటి నుంచి కావడం మొదలుపెట్టారు. కాబట్టి గెద్దను ఎక్కువ ప్రేమిస్తారు. పక్షిరాజు చాలా గొప్ప. ఆయన పక్షిరాజు వంటి వాడు. ఆయన పేరు కూడా ఆయన రచనలకు చాలా సమకాలికంగా ఉంటుంది. యెహోవాయే రక్షిస్తాడు, అది ఆయన యొక్క పేరు. ఆయన రాసిన పుస్తకం బైబిల్కి చిన్న పుస్తకం లాంటిదన్నమాట. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ఆయన రాసినటువంటి పుస్తకానికి 66 అధ్యాయాలు. బైబిల్లో 2 భాగాలు. మొదటి 39 పుస్తకాలని పాత నిబంధన, చివరి 27 పుస్తకాలని కొత్త నిబంధన అంటారు. ఆయన రాసినటువంటి పుస్తకానికి కూడా అలాంటి విభజనే ఉంటుంది. మొదటి 39 అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క నీతి గురించి ఉంటుంది. చివరి 27 పుస్తకాల్లో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దాని గురించి మనకు కనబడదు. ఇంతకీ ఆ యొక్క ప్రవక్త పేరు యెషయా. యెషయా యేసు ప్రభు గురించి పరిపూర్ణమైనటువంటి ప్రవచనం ఇచ్చినటువంటి వాడు. పరిపూర్ణమైనటువంటి ప్రవచనం అని అంటే మిగిలిన ప్రవక్తలంతా కూడా కొన్ని విషయాలు మాత్రం రాశారు, కానీ యెషయా మాత్రం అన్ని విషయాలు రాసుకుంటూ వచ్చారు. ఆయన ఎవరికి పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఎలా చచ్చిపోతాడు, ఏం చేస్తాడు, ప్రతి విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు యెషయా భక్తుడు. కన్యక ద్వారా పుడతాడని, దేవుని కుమారుడిని పిలువబడతాడని, పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉంటుందని, ఆయన పేదలకు సువర్తమానం అందిస్తాడని, ఆయన వదకు తేబడినటువంటి గొర్రె వలె ఆయన ఉంటాడని, 2 దొంగల మధ్య ఆయన చంపుతారని, పరాయివాడి యొక్క సమాధిలో ఆయన బాధ పెడతారని, ప్రతి విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు యెషయా. యెషయా గ్రంథం యేసుక్రీస్తుకి 700 సంవత్సరాల ముందు రాశాడు. దాన్ని పాస్టర్ అనేటువంటి మాట ఎందుకన్నానంటే, ఉదాహరణకి నేను వచ్చాను కదా మీటింగ్స్కి, ఈ మీటింగ్స్ గురించి 46వ వార్షిక మీటింగ్స్కి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వస్తారు. బహుశా మీకు ఒక 2 వారాల ముందు తెలుసుకున్నాను. వారం రోజుల ముందే ఈ చర్చి బయట పోస్టర్ పెట్టారని మా ఫోటో తీసి పంపించారా, పోస్టర్ పెట్టాం అనేసి. అంటే నాలాంటి వ్యక్తికి ఒక వారం రోజుల ముందు పోస్టర్ తగిలిస్తే యేసు ప్రభుకి 700 సంవత్సరాల ముందు పోస్టర్ తగిలించారు. పోస్టర్లో ఏముంటుంది తెలుసా? ఎప్పుడు జరుగుతుంది మీటింగ్, ఎక్కడ జరుగుతుంది మీటింగ్, ఎవరు వస్తారు ఆ మీటింగ్, ఏం చెప్తారు ఆ మీటింగ్లో, చాలా స్పష్టంగా ఉండదు. దాంట్లో సందిగ్ధత ఉండదు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వస్తే వస్తారు అని ఎవడు అంటారు. మీటింగ్ పలానా తారీఖులో జరగవచ్చు, లేదా 2వ తారీఖు జరగవచ్చు అని అనరు. పొద్దున కానీ మధ్యాహ్నం కానీ జరుగుతుంది అని అనరు. చాలా ఖచ్చితంగా ఉంటుంది పోస్టర్లో. ప్రవచనం అనేది పోస్టర్లు అంటే అంత ఖచ్చితంగా రాస్తారు. దాంట్లో సందిగ్ధత అనేది అస్సలు ఉండనే ఉండదు, స్పష్టంగా ఉంటుంది ఈ విధంగా జరుగుతుంది అని అనడానికి. యెషయా గ్రంథం యేసు ప్రభుకి 700 సంవత్సరాల ముందు రాస్తే
యెషయా గ్రంథం భారతీయులకి బాగా దగ్గరగా ఉండేటువంటి పుస్తకం అని చెప్పచ్చు. ఎందుకనంటే హైందవ తత్వానికి అతి పురాతనమైంది వేదం. 4 వేదాలు మనకు ఉన్నాయి. ఒక్కొక్క వేదంలో వాళ్ళకి దేవుడి గురించి ఒక్కో విషయం ఉంటుంది. ఋగ్వేదం, రిగ్ అంటే వెలుగు, రి అనేటువంటి పదం వెలుగు అనే దానికి సాదృశ్యం. అంటే దేవుణ్ణి ప్రత్యక్షత గురించి, ఆరాధన గురించి ఉంటుంది. యజుర్వేదము దేవుణ్ణి సంతోషపెట్టడం, అంటే దేవుడు కోపం లేకుండా చేయడానికి మనం చేసేటువంటి పూజల గురించి ఉంటుంది. ఒక్కొక్క వేదంలో ఒక్కో విషయం ఉంటుంది. వేదాలు ఋషులు రాశారు, వారి యొక్క ఆలోచనలోంచి రాసుకుంటూ వచ్చారు. ఒకవేళ దేవుడు అంటూ ఉంటే ఎలా ఉంటాడు, దేవుడు అంటూ ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఈ విధంగా రాసుకుంటూ వచ్చారు. ఇవి వేదాలు. సుమారు 3000 సంవత్సరాల వరకు వేదాలు పాటల రూపంలో ఉన్నాయి. వాటిని స్మృతులు అనేవాడు. క్రీస్తు పూర్వం 400లో, అంటే యెషయా గ్రంథం రాసిన 300 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఋగ్వేదాన్ని తాళపత్ర గ్రంథాలను రాశారు. జ్ఞాపకాల్లోంచి రాశారు కాబట్టి వాటిని స్మృతులు అని అన్నారు. మొదటగా రాసింది ఋగ్వేదం, రెండోదిగా రాసింది యజుర్వేదం. యజుర్వేదం అంతా పూజల గురించి, ఏ సమయంలో ఎలాంటి పూజ చేయాలి. యజుర్వేదానికి 2 భాగాలు. రెండో భాగంలో మానవ కళ్యాణం, కళ్యాణం అంటే శుభం, మానవుడికి మంచి కలగాలంటే ఎలాంటి పూజ చేయాలో దాంట్లో రాశారు. ఒక పూజ చేస్తే కనుక మానవుడికి శుభం కలుగుద్ది అని అన్నారు. ఆ పూజ చేయడానికి ఒక్కడికి అర్హత ఉంటుంది. ఎవరు ఆయన అంటే ఆయన పాపం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి అయితే. మానవులందరూ కూడా పాపంతో ఉన్నవాళ్ళే. ఎందుకంటే హైందవులు నమ్మేది జన్మత మనకు పాపం ఉంటుందని. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే అని ప్రార్థన చేస్తూ ఉంటారు. పాపపు ఊహలు ఉన్నాయి, పాపపు క్రియలు ఉన్నాయి, పాపంలో చస్తున్న దేహి అని నీ దగ్గరకు వచ్చాను, నన్ను విమోచించు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి పాపం నా జీవితంలో భాగం. కాబట్టి అలాగ పాపం లేనటువంటి వాడు మాత్రమే ఈ పూజ చేయడానికి అర్హుడు. పాపం లేకుండా ఎవరు ఉండగలరు? ఎవరు ఉండలేదు. కాబట్టి పాపం లేకుండా దేవుడు మాత్రమే ఈ లోకంలోకి నరుడుగా వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. దేవుడు నరుడుగా ఈ లోకంలోకి వచ్చి మానవులు కళ్యాణార్థం చేసేటువంటి ఆ ప్రక్రియ ప్రజాపతి లోక కళ్యాణార్థం చేసేటువంటి ప్రక్రియ అంటారు. అది వేదాల్లో ఉన్నటువంటి మాట. దేవుడే ఆ పని చేయాలి, లేకపోతే సాధ్యం కాదు. ఈ మాట చెప్తున్నప్పుడు మీలో కొన్ని ప్రశ్నలు రావచ్చు. వేదాల్లోకి ఈ మాటలన్నీ ఎలా వచ్చాయండి అంటే వేదాలు కూడా పరిశుద్ధాత్ముడి యొక్క ప్రమేయం బట్టి వచ్చినాయి. వేదాల్లో పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం ఏమి లేవు. వేదాల్లో పరిష్కారాలు ఉండవు, వేదాల్లో ప్రశ్నలు ఉంటాయి, అంతే, జవాబులు ఉండవు. వేదాల్లో దేవుడు అంటూ ఉంటే ఇలా ఉండాలి అని రాసుకున్నారు. ఆ దేవుడు ఎవరో వేదాల్లో లేవు. కాబట్టి నేను వేదాల గురించి మాట్లాడడం కానీ వేదాల్లో కూడా ఉందా అనేసి అనవసరమైన కంక్లూజన్లోకి వెళ్ళదు. రెండోది, వేదాల్లో యేసుక్రీస్తు ఉన్నాడని నేను చెప్పట్లేదు, అంత దిక్కుమాలని ఎలవని కాదు, చాలా పచ్చిగా చెప్తున్నాను ఈ మాట. అది మీకు ఎక్కాలి తెలుసు. వేదాల్లో క్రీస్తు గురించి లేదు అసలు లేదు. ఉంది అని ఎవడనంటే కనుక రాళ్ళతో కూర్చోపేస్తున్నాను. ఎందుకంటే ఉండడానికి వీలు లేదు. ఎలా ఉన్నాడు? ఒకవేళ ఉంటే బైబిల్ యొక్క ప్రత్యేకతకు అర్థమే లేదు, అసలు అర్థమే లేదు. మరి ఖురాన్లో ఉంది కదా అంటే ఖురాన్ బైబిల్ కూడా బైబిల్ కాపీ కూడా రాసింది. ఖురాన్ బైబిల్ తర్వాత వచ్చింది. ఖురాన్కి బైబిల్కి మధ్యన 530 సంవత్సరాల తేడా ఉంది. కాబట్టి దాన్ని అసలు నేను తీసుకోలేదు. అటు వేదాల్లో యేసుప్రభు గురించి ఉండదు, కానీ వాళ్ళ దాంట్లో ఎదురు చూసాను. రక్షకుడు అనేవాడు ఉంటే ఎలా ఉంటాడు అనేది ఎదురు చూశాను. కాబట్టి ఆ ఎదురు చూపు యొక్క వివరంలోనే మనకు కొన్ని గుణగాలు కనబడతాయి. ఈ ఎదురు చూపు కూడా వాడికి ఎలా వచ్చింది దాన్ని కూడా మీకు వివరిస్తాను. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత ముందుకెళ్తాను. ప్రపంచం అంతా వెనక్కి వెళ్ళిపోయింది అన్నమాట. వెనక్కంటూ వెళ్తే ఈ ప్రపంచం అంతా 8 మందిలోంచి వచ్చింది. 8 మంది. మనకు తెలిసింది ఆదాము యూజ్ చేసినటువంటి ఆయన పేరు మెల్ గిబ్సన్.
మెల్ గిబ్సన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా ఏ పరిస్థితిలో ఆయన చిత్రీకరించాడు, అదే పరిస్థితుల్లో ఆయన ప్రొడ్యూస్ చేశాడు. అది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మెల్ గిబ్సన్ బ్రేవ్ హార్ట్ అనే ఒక సినిమా తీశాడు. స్కాట్లాండ్ దేశానికి సంబంధించినటువంటి చిత్రం. చాలా చాలా డబ్బులు సంపాదించాడు దాని తర్వాత కొన్ని నష్టాలు ఉంటే వెళ్ళినప్పుడు ఆయన నిరాశ నిస్పృహలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఆ ఆత్మహత్య కూడా చేసుకోవడానికి ఓ పద్ధతి ఆలోచించాడు. 36 గంటలు తాను తన జీవితాన్ని ఆనందించి ఆ తర్వాత ఆయన గన్ పెట్టి షూట్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాడు. తాను ఒక హోటల్లో ఉన్నప్పుడు ఆ హోటల్ బయట ఎవరు నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పి ఆయన లోన 24 గంటలు గడిపేశాడు. 24 గంటలు ఆయన తినాల్సింది తినేశాడు, తాగాల్సింది తాగాడు, చూడాల్సింది చూశాడు, చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి. ఇక ఆయనకేమీ లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైంలో ఆ హోటల్ టేబుల్కి ఒక డ్రావర్ ఉంటుంది, దాన్ని లాగాడు. దాంట్లో ఒక పుస్తకం కనబడి ఆ పుస్తకాన్ని తీసి ఆయన అంటే అనాలోచితుడు, ఏమాత్రం ఆలోచించకుండా ఇలా తీశాడు. ఒక పేజీలోకి వెళ్ళి దాన్ని అక్కడి నుంచి చదవడం మొదలుపెట్టాడు. ఒక 6 అధ్యాయాలు చదివాడు ఆపకుండా. మళ్ళీ చదవాలనిపించింది. ఆ 6 అధ్యాయాలు 5 సార్లు చదివాడు. ఈ 5 సార్లు చదివిన తర్వాత ఆయనకి బాగా ఒకలాగా అనిపించి తలకాయ పైకి చూశాడు. తాను అనుకున్నటువంటి 12 గంటలు దాటిపోయాడు. అయ్యో 12 గంటలు దాటిపోయింది, నేను చచ్చిపోవాలనుకున్న టైం అని ఒకసారి ఆలోచించి తర్వాత వెంటనే నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను చచ్చిపోను. ఈ 6 అధ్యాయంలో ఏ వ్యక్తి గురించి అయితే నేను చదివాను ఆ వ్యక్తి జీవితంలో చివరి 24 గంటలు ప్రపంచానికి నేను చూపించాను అని ఆయన తన మిత్రుడికి కాల్ చేసి, నేను ఒక వ్యక్తి యొక్క జీవితంలో చివరి 24 గంటలు చూపిద్దాం అనుకున్నాను అన్నాడు. అంటే అది అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చేమో అన్నాడు. ఏమో నాకైతే ఆ వ్యక్తి జీవితంలో చివరి 24 గంటలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాను. 2, ఆ సినిమాని అరమేయిక్ భాషలో తీస్తానన్నాడు. ఆ భాష ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా అన్నాడు. పర్వాలేదు, ఆయన ఆ భాష మాట్లాడాడు, నేను ఆ భాషలోనే ఆ సినిమా తీస్తాను అని అన్నాడు. ఆ సినిమాని ఎవరు చూడరేమో అని అన్నాడు. లేదు, నేను అలాగే తీస్తానని అప్పుడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీశాను. ఆయన ఇంటికి చదివింది యోహాను సువార్త చివరి 6 అధ్యాయాలు చదివాడు. దాంట్లో యేసు ప్రభు జీవితంలో చివరి 24 గంటలు, ఆ తర్వాత మృత్యుంజయుడైన తర్వాత సన్నివేశాలు. అయితే యేసు ప్రభు జీవితంలో చివరి 24 గంటలే గెత్సెమనే తోట నుంచి ఆయన శిలువ మీద చనిపోయేటువంటి ఆ సన్నివేశం దాకా మాత్రమే చూపిద్దాం అనుకున్నాడు. ఆయన దాన్ని చూపించాడు, దాన్ని చిత్రీకరించాడు. అరమేయిక్ భాషలో తీశాడు. ప్రపంచం అంతా కూడా దాన్ని చూడటం జరిగింది. అది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ యొక్క దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. అయితే ఆ పరిచయాన్ని మీకు ఎందుకు చేశానంటే, యేసు ప్రభు యొక్క జీవితంలో చివరి 24 గంటలు ఒక వ్యక్తి కనుక జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే యేసు ప్రభు ఎందుకు రక్షకుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రశ్నలు రావచ్చు. ఒకవేళ మీరు క్రైస్తవులు కానట్లయితే, లేదా క్రైస్తవులు అయినప్పటికీ చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న మీకు చెప్పారు కాబట్టి యేసు ప్రభు దేవుడు నమ్ముతూ ఉండవచ్చు. కానీ యేసు ప్రభు జీవితంలో చివరి 24 గంటలు చూసినప్పుడు ఈ దేవుడు ఎలా అవుతాడు అనే ప్రశ్న అప్పుడప్పుడు రావడం అనేది విచిత్రమే కాదు. ఒకవేళ మీకు అలాంటి ప్రశ్న వస్తే కనుక పొరపాటు ఏం చేయలేదు. ఏ అని అంటాను, ఇప్పుడు చీకటి రావాలని వెళ్తున్నప్పుడు నాకు భయం వేస్తున్నానంటే నేను తోడుగా ఉంటాను అని ఎవడన్నా అన్నాడు అనుకో, వాడి చేతిలో టార్చ్ లైట్ ఉంటే నీకు ఒక అర్థం ఉంటుంది. వర్షంలో బయటకు వెళ్తున్నానంటే నేను నీకు తోడుగా ఉంటానంటే వాడి చేతిలో గొడుగు ఉంటే బాగుంటుంది. అక్కడ కుక్కలు ఉన్నాయి, నాకు భయం వేస్తున్నానంటే నీకు తోడుకుంటే వాడి చేతిలో కర్ర ఉంటే బాగుంటుంది. అంటే మనకు సహాయం చేసేవాడు గొప్పడే ఉంటాడు, శక్తివంతుడే ఉంటాడు. యేసు ప్రభు నేను దేవుణ్ణి, నేను రక్షించడానికి వచ్చాను, నీకు మరణం అంటే భయం ఉండక్కర్లేదు అని దిక్కుమాన చావు చచ్చిపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన రక్షకుడు ఎలా అవుతాడు? ఆయన చచ్చిపోయిన చావు మామూలు చావు, అది మామూలు చావు కనుక మనం పచ్చి భాషలో చెప్పాలంటే కుక్క చావు అని చెప్పాలి. అంతకంటే దరిద్రమైన చావు ఇంకోటి ఉండదు.
అంతకంటే నీచ నికృష్టంగా ఎవరు చంపరు. అలా చంపేశాడు. ఆయన నిస్సహాయంగా చచ్చిపోయాడు. అలాంటి రక్షకుడు ఎలా అవుతాడు? ఇలాంటి ప్రశ్న రావడం అనేది సహజం. ఒకవేళ మీకు వస్తే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? అలాంటి ప్రశ్న మీకు రాకపోతే గుడ్డిగా నమ్ముతున్నారని ఆలోచించాలి. గుడ్డిగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. యేసు ప్రభు ఎందుకు రక్షకుడు అయ్యాడు అనే విషయాన్ని గ్రహించడం అనేది మంచిదే. ఆ విధమైనటువంటి ప్రశ్నలు రావడం. నేను ఈ భాగానికి రెండో రకమైనటువంటి పరిచయం ఎప్పుడు ఇస్తాను. 1985 సంవత్సరంలో నేను కాలేజీలో చదువుతున్నటువంటి దినాలు. అప్పట్లో క్రైస్తవ మీటింగ్లు అక్కడక్కడ మాత్రమే జరిగాయి. మన భారతదేశం ఇప్పట్లాగా ప్రతి ఊళ్ళో కూడా ఉండే కావు. విజయవాడలో మహాసభలు జరిగాయి జనవరి నెలలో. ఆ మహాసభలకి 4 రోజుల ముందు నుంచే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పోస్టర్లు తగిలించేవాడు. అయితే పోస్టర్లు తగిలించారు. అప్పుడు పోస్టర్ చూడగానే అనుకున్నాను, ఈ మీటింగ్కి నేను వెళ్ళాలి ఒక్కరోజైనా. విజయవాడకి చాలా దూరం, ఊరు 60 కిలోమీటర్లు. అయినప్పటికీ బస్సు మీద మీటింగ్కి వెళ్ళాను. ఎందుకంటే ఆ మీటింగ్లో ఒక స్పీకర్ను చూడాలని నా కోరిక. ఆయన అమెరికా నుంచి వచ్చాడు. ఆయన చాలా గొప్పడు, పేరు ఉన్నటువంటి వాడు. ఆయన ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన జీప్ డ్రైవర్. జీప్ డ్రైవర్కి పేరు రావడం ఏంటంటే అంటారు, ఆయన నడిపించింది జీప్ భూమి మీద కాదు, చంద్రుడి మీద నడిపించాడు. మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద జీప్ నడిపించింది ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన పేరు చార్ల్స్ ఎర్విన్. అప్పట్లో మనకి ఎల్సీడీలు అవి ఉండేవి కావు. ఆ మీటింగ్కి 70-80 వేల మంది ఉండేవాడు. కాబట్టి ఆయన అంత దూరం నుంచి చూడాలి, ఇంత కనబడేవాడు. కాబట్టి నాకు కోరిక వచ్చింది ఆయన దగ్గర నుంచి చూడాలి. చెప్పారు, రేపు యూత్ మీటింగ్లో చార్ల్స్ ఎర్విన్ మాట్లాడతాడు. యూత్ మీటింగ్ కొద్దిమంది ఉంటారు కదా అని యూత్ మీటింగ్ కోసం ఉండిపోయారు. నిజమే, చాలా కొద్దిమంది ఉంటారు, 4 మంది. చాలా దగ్గర నుంచి వస్తున్నాం కదా అని ఫీలింగ్ ఉంది. మీటింగ్ అయిపోయింది, అందరూ సర్దుకొని వెళ్ళిపోతా ఉన్నారు. చార్ల్స్ ఎర్విన్ మాత్రం స్టేజ్ మీద ఆయన పెట్లో అన్నీ పెట్టుకుంటున్నాడు. దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన నుంచున్నాను. అప్పట్లో స్మార్ట్ ఫోన్ లేదు, లేకపోతే సెల్ఫీ తీసుకునేవాడిని అన్నమాట. నా దగ్గర పెన్ను లేదు, లేకపోతే ఆటోగ్రాఫ్ తీసుకునేవాడిని. పళ్ళ మీద ఒక రాయి, ఆ రాయిని నా తాకి గొప్పగా ఫీల్ అయిపోతాను. ఆయన నాయకుడు చూసి వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. నా పేరు ఎడ్వర్డ్ అన్నాడు. ఎందుకు అట్లా ఫీల్ అయిపోతున్నాం అన్నాడు. సరే, మీరు చార్ల్స్ ఎర్విన్ చంద్రుడి మీద జీప్ నడిపించారు, మీ పక్కన నడిపించడం నాకు ఏదో ఫీలింగ్లా ఉన్నాను. చాలా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాను అంటే ఆయన నవ్వాడు. ఆయన చూసి నవ్వి అన్నాడు, తెలుసా ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారి ఎవరికైనా తెలుసా? తెలుసండి అన్న. నాకు తెలిసిన ఆన్సర్ కదా, ఆన్సర్ తెలిస్తే కనుక మెచ్చుకుంటాడు అనుకొని 10 సెకండ్ నాలుగే అని అన్నా. వెరీ గుడ్, బాగా చెప్పు అని అన్నాడు. అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను అనమాట. పెద్ద ఆయన సభాషణ తెచ్చుకుంటే గ్రేట్ ఉంటుంది కదా ఫీలింగ్. ఆ తర్వాత ఏమన్నా తెలుసా, ఆ తర్వాత ఎవరెస్ట్ శిఖరం ఎంతమంది దగ్గర తెలిసినాయి కదా, తెలిసారా? రోజు 10 మందికి తెలియదు తెలుసా అని అంటే అలా చూస్తాం. ఇప్పుడు ఎవడు లెక్కాడు, నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కువ వస్తానంటే ఎవడు పట్టించుకొని కూడా పట్టించుకోడు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, నేను జీప్ నడిపించాను చంద్రుడి మీద. కొంతకాలం అంటారు చాలామంది నడిపిస్తారు, అప్పుడు నన్ను ఎవడు గుర్తుపెట్టుకోడు, అయిపోడు అని అంటే నాకేం చేయాలో అర్థం కాదు. నీకు విషయం చెప్తాను, ప్రపంచంలో రిపీట్ కానిది ఒకటే ఉండదు, దాన్ని ఇంకెవరు చేయదు, చిరకాలం అది జ్ఞాపకం ఉండిపోతుంది అన్నా. అవునా సార్ అన్న, అదేంటి అని అడుగుతాం అనుభవం అంటే చెప్తాను. ఈ మీటింగ్కి నువ్వు రావాలని అనుకున్నావు కదా, నేను ఈ మీటింగ్కి స్పీకర్కి వస్తాను, నీకు ఎప్పుడు తెలుసా అంటే నేను అది కూడా చాలా ఎంతూజియాస్టిక్గా 4 రోజుల ముందే తెలుసా అన్నాడు. అంటే వెరీ గుడ్, 4 రోజుల ముందు ఈ మీటింగ్కి నేను వస్తానని తెలుసు. ఎవడైనా ఓ మీటింగ్ పెడతానంటే ఆ మీటింగ్కి 500-600 సంవత్సరాల ముందు తెలుస్తుందంటే ఎలా తెలుస్తుంది సార్, నాకు పుట్టకూడదు కదా. కానీ మీకు విషయం తెలుసా, నేను ఆ మీటింగ్ గురించి చెప్తాను. ఆ మీటింగ్ గురించి 700 సంవత్సరాల ముందు పోస్టర్ తగిలించాను అని అంటే నాకు ఏం చేయాలో అర్థం కాదు, ఎలా అర్థం చెప్పుకోవాలో అర్థం కాదు, చూస్తూ ఉన్నాను. అప్పుడు అన్నాడు, రిపీట్ కాని విషయం ఒకటే ఏంటి అని అంటే, మానవుడు చంద్రుడి మీదకి వెళ్ళడం కాదు, దేవుడు భూమి మీదకి రావడం. అది వాటి రాదు రిపీట్. ఒక్కసారి జరుగుతుంది, ఇంకోసారి జరగదు అని అంటే ఆలోచిస్తాను. ఆయన భూమి మీదకి వస్తాడని పోస్టర్లు 700 సంవత్సరాల ముందు తగ్గించారు. ఆ పోస్టర్ చూస్తే అర్థం ఆయన అంత గొప్పడు. 4 రోజుల ముందు నా పోస్టర్ తగిలించాడు, నేను గొప్పన్నాను. 700 సంవత్సరాల ముందు ఆయన పోస్టర్ తగిలించారు, ఆయన ఎంత గొప్పడు ఆలోచించాను. అప్పుడు నాకు యేసు ప్రభు గురించి బాగా పఠించాలి అని అనిపించింది.
ఆయన యొక్క గొప్పతనం గురించి ఈ ప్రపంచానికి, అంటే ఒక విధంగా మనం వివరిస్తే దాన్ని ఇంకా వాళ్ళు ఖాతరు చేయకుండా వెళ్ళడానికి వీల్లేదు. నీ ముఖం మీద చీకొట్టన్నా వెళ్ళాలి, లేదా యేసు ప్రభు కాళ్ళన్నా పట్టుకోవాలి. ఈ రెండాట్లు ఏదో ఒకటి జరగాలి అంతే. అంతేగాని మధ్యస్థ స్థితిలో ఉండడానికి వీల్లేదు. నాకు అర్థం కాలేదు నేను చెప్పేది అనడానికి వీల్లేదు. అలాగా సిద్ధపడాలి అని అనిపించి ఆయన చెప్పిన తర్వాత 700 సంవత్సరాల ముందు పోస్టర్ ఏంటి అనే దాన్ని చూడాలనిపించింది. యేసుక్రీస్తు ప్రభు వారు రాకముందు చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. ఆయన వస్తాడు, ఆయన ఇలాంటి పనులు చేస్తాడు, అలాంటి పనులు చేశారు. అయితే ఈ ప్రవక్తలందరిలో ఒక ప్రవక్తని పక్షిరాజు అన్నారు. పక్షిరాజు అంటే మన ఈ ప్రాంతంలో ఫాల్కన్ అంటారే, అంటే వల్చర్, ఓకే, డ్యాగ్ అంటారు, గద్ద అంటారు. ఈ ప్రాంతంలో చాలా ప్రఖ్యాతం. జీసీసీ కంట్రీస్లో గద్దని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారో తెలుసా మీకు? ఎందుకంటే ఈ ప్రాంతంలో పెట్రోల్ దొరుకుతుందని చెప్పింది వాళ్ళకి గద్దే, అందుకనే దాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. దాన్ని బట్టే తెలిసింది ఇక్కడ పెట్రోల్ దొరుకుతుంది. అంతకుముందు ఇది చాలా పేదవాడు, చాలా అంటే చాలా పేదవాడు. ఎంత పేదవాడు అంటే డుక్కు తయారు చేసుకోవడం కూడా చేతకాక చేపని వేడి ఇసుకలో ఉడకపెట్టుకొని తినేవాడు. అది వీళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి. అయితే సుమారు ఒక 70-80 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్రోల్ దొరుకుతుందని ఒక గెద్ద ద్వారా తెలిసింది. ఒక గెద్ద ఎలా అంటే, ఒక గెద్ద అది ఆయిల్ ఉన్నటువంటి నీళ్ళల్లో అలా దిగి పైకి వెళ్తున్నప్పుడు దాని కాళ్ళ నుంచి నూనె కారుతాం. ఒక వ్యక్తి చూసి దీని కాళ్ళ నుంచి నూనె ఎందుకు కారుతుందని చూసి అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ నీళ్ళలో ఆయిల్ కనబడింది. అప్పుడు తెలిసింది ఈ ప్రాంతంలో ఆయిల్ దొరుకుతుంది. అప్పటి నుంచి తవ్వడం మొదలుపెట్టారు. కాబట్టి గెద్దను ఎక్కువ ప్రేమిస్తారు. పక్షిరాజు చాలా గొప్ప. ఆయన పక్షిరాజు వంటి వాడు. ఆయన పేరు కూడా ఆయన రచనలకు చాలా సమకాలికంగా ఉంటుంది. యెహోవాయే రక్షిస్తాడు, అది ఆయన యొక్క పేరు. ఆయన రాసిన పుస్తకం బైబిల్కి చిన్న పుస్తకం లాంటిదన్నమాట. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ఆయన రాసినటువంటి పుస్తకానికి 66 అధ్యాయాలు. బైబిల్లో 2 భాగాలు. మొదటి 39 పుస్తకాలని పాత నిబంధన, చివరి 27 పుస్తకాలని కొత్త నిబంధన అంటారు. ఆయన రాసినటువంటి పుస్తకానికి కూడా అలాంటి విభజన ఉంటుంది. మొదటి 39 అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క నీతి గురించి ఉంటుంది. చివరి 27 పుస్తకాల్లో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దాని గురించి మనకు కనబడదు. ఇందుకే ఆ యొక్క ప్రవక్త పేరు యెషయా. యెషయా యేసు ప్రభు గురించి పరిపూర్ణమైనటువంటి ప్రవచనం ఇచ్చినటువంటి వాడు. పరిపూర్ణమైనటువంటి ప్రవచనం అని అంటే మిగిలిన ప్రవక్తలంతా కూడా కొన్ని విషయాలు మాత్రం రాశారు, కానీ యెషయా మాత్రం అన్ని విషయాలు రాసుకుంటూ వచ్చాడు. ఆయన ఎవరికి పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఎలా చచ్చిపోతాడు, ఏం చేస్తాడు, ప్రతి విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు యెషయా భక్తుడు. కన్యక ద్వారా పుడతాడని, దేవుని కుమారుడిని పిలువబడతాడని, పరిశుద్ధాత్మ ఆయన మీద ఉంటుందని, ఆయన పేదలకు సువర్తమానం అందిస్తాడని, ఆయన బతుకు తేబడినటువంటి గొర్రె వలె ఆయన ఉంటాడని, 2 దొంగల మధ్య ఆయన చంపుతారని, పరాయివాడి యొక్క సమాధిలో ఆయన బాధ పెడతారని, ప్రతి విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు యెషయా. యెషయా గ్రంథం యేసుక్రీస్తుకి 700 సంవత్సరాల ముందు రాశాడు. దాన్ని పోస్టర్ అనేటువంటి మాట ఎందుకన్నానంటే, ఉదాహరణకి నేను వచ్చాను కదా మీటింగ్స్కి, ఈ మీటింగ్స్ గురించి 46వ వార్షిక మీటింగ్స్కి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వస్తారు. బహుశా మీకు ఒక 2 వారాల ముందు తెలుసుకున్నాను. వారం రోజుల ముందే ఈ చర్చి బయట పోస్టర్ పెట్టారని మా ఫోటో తీసి పంపించారా, పోస్టర్ పెట్టాం అనేసి. అంటే నాలాంటి వ్యక్తికి ఒక వారం రోజుల ముందు పోస్టర్ తగిలిస్తే యేసు ప్రభుకి 700 సంవత్సరాల ముందు పోస్టర్ తగిలించారు. పోస్టర్లో ఏముంటుంది తెలుసా? ఎప్పుడు జరుగుతుంది మీటింగ్, ఎక్కడ జరుగుతుంది మీటింగ్, ఎవరు వస్తారు ఆ మీటింగ్, ఏం చెప్తారు ఆ మీటింగ్లో, చాలా స్పష్టంగా ఉంటుంది. దాంట్లో సందిగ్ధత ఉండదు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వస్తే వస్తారు అని ఎవడు అంటారు. మీటింగ్ పలానా తారీఖులో జరగవచ్చు, లేదా 2వ తారీఖు జరగవచ్చు అని అన్నారు. పొద్దున కానీ మధ్యాహ్నం జరుగుతుంది అని అన్నారు. చాలా ఖచ్చితంగా ఉంటుంది పోస్టర్లో. ప్రవచనం అనేది పోస్టర్లు అంటే అంత ఖచ్చితంగా రాస్తారు. దాంట్లో సందిగ్ధత అనేది అస్సలు ఉండనే ఉండదు. స్పష్టంగా ఉంటుంది ఈ విధంగా జరుగుతుంది అని అనడానికి.
యెషయా గ్రంథం యేసు ప్రభుకి 700 సంవత్సరాల ముందు రాస్తే యెషయా గ్రంథం భారతీయుడికి బాగా దగ్గరగా ఉండేటువంటి పుస్తకం అని చెప్పచ్చు. ఎందుకనంటే హైందవ తత్వానికి అతి పురాతనమైంది వేదం. 4 వేదాలు మనకున్నాయి. ఒక్కొక్క వేదంలో వాళ్ళకి దేవుడి గురించి ఒక్కో విషయం ఉంటుంది. ఋగ్వేదం, రిగ్ అంటే వెలుగు, రి అనేటువంటి పదం వెలుగు అనే దానికి సాదృశ్యం. అంటే దేవుణ్ణి ప్రత్యక్షత గురించి, ఆరాధన గురించి ఉంటుంది. యజుర్వేదము దేవుణ్ణి సంతోషపెట్టడం, అంటే దేవుడు కోపం లేకుండా చేయడానికి మనం చేసేటువంటి పూజల గురించి ఉంటుంది. ఒక్కొక్క వేదంలో ఒక్కో విషయం ఉంటుంది. వేదాలు ఋషులు రాశారు, వారి యొక్క ఆలోచనలోంచి రాసుకుంటూ వచ్చారు. ఒకవేళ దేవుడు అంటూ ఉంటే ఎలా ఉంటాడు, దేవుడు అంటూ ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఈ విధంగా రాసుకుంటూ వచ్చారు. ఇవి వేదాలు. సుమారు 3000 సంవత్సరాల వరకు వేదాలు పాటల రూపంలో ఉన్నాయి. వాటిని స్మృతులు అనేవాడు. క్రీస్తు పూర్వం 400లో, అంటే యెషయా గ్రంథం రాసిన 300 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఋగ్వేదాన్ని తాళపత్ర గ్రంథాలను రాశారు. జ్ఞాపకాల్లోంచి రాశారు కాబట్టి వాటిని స్మృతులు అని అన్నారు. మొదటగా రాసింది ఋగ్వేదం, రెండోదిగా రాసింది యజుర్వేదం. యజుర్వేదం అంతా పూజల గురించి, ఏ సమయంలో ఎలాంటి పూజ చేయాలి. యజుర్వేదానికి 2 భాగాలు. రెండో భాగంలో మానవ కళ్యాణం, కళ్యాణం అంటే శుభం, మానవుడికి మంచి కలగాలంటే ఎలాంటి పూజ చేయాలో దాంట్లో రాశారు. ఒక పూజ చేస్తే కనుక మానవుడికి శుభం కలుగుద్ది అని అన్నారు. ఆ పూజ చేయడానికి ఒక్కడికి అర్హత ఉంటుంది. ఎవరు ఆయన అంటే ఆయన పాపం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి అయితే. మానవులందరూ కూడా పాపంతో ఉన్నవాళ్ళే. ఎందుకంటే హైందవులు నమ్మేది జన్మత మనకు పాపం ఉంటుందని. పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే అని ప్రార్థన చేస్తూ ఉంటారు. పాపపు ఊహలు ఉన్నాయి, పాపపు క్రియలు ఉన్నాయి, పాపంలో చస్తున్న దేహి అని నీ దగ్గరకు వచ్చాను, నన్ను విమోచించు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి పాపం నా జీవితంలో భాగం. కాబట్టి అలాగ పాపం లేనటువంటి వాడు మాత్రమే ఈ పూజ చేయడానికి అర్హుడు. పాపం లేకుండా ఎవరు ఉండగలరు? ఎవరు ఉండలేదు. కాబట్టి పాపం లేకుండా దేవుడు మాత్రమే ఈ లోకంలోకి నరుడుగా వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. దేవుడు నరుడుగా ఈ లోకంలోకి వచ్చి మానవులు కళ్యాణార్థం చేసేటువంటి ఆ ప్రక్రియ ప్రజాపతి లోక కళ్యాణార్థం చేసేటువంటి ప్రక్రియ అంటారు. అది వేదాల్లో ఉన్నటువంటి మాట. దేవుడే ఆ పని చేయాలి, లేకపోతే సాధ్యం కాదు. ఈ మాట చెప్తున్నప్పుడు మీలో కొన్ని ప్రశ్నలు రావచ్చు. వేదాల్లోకి మాటలన్నీ ఎలా వచ్చాయండి అంటే వేదాలు కూడా పరిశుద్ధాత్ముడి యొక్క ప్రమేయం బట్టి వచ్చినాయి. వేదాల్లో పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం ఏమి లేవు. వేదాల్లో పరిష్కారాలు ఉండవు, వేదాల్లో ప్రశ్నలు ఉంటాయి, అంతే, జవాబులు ఉండవు. వేదాల్లో దేవుడు అంటూ ఉంటే ఇలా ఉండాలి అని రాసుకున్నారు. ఆ దేవుడు ఎవరో వేదాల్లో లేవు. కాబట్టి నేను వేదాల గురించి మాట్లాడడం కానీ వేదాల్లో కూడా ఉందా అనేసి అనవసరమైన కంక్లూజన్లో వెళ్ళదు. రెండోది, వేదాల్లో యేసుక్రీస్తు ఉన్నాడని నేను చెప్పట్లేదు, అంత దిక్కుమాలని ఎలవని కాదు, చాలా పచ్చిగా చెప్తున్నాను ఈ మాట. అది మీకు ఎక్కాలి. వేదాల్లో క్రీస్తు గురించి లేదు అసలు లేదు. ఉంది అని ఎవడనంటే కనుక రాళ్ళతో కూర్చోపేస్తాను. ఎందుకంటే ఉండడానికి వీలు లేదు. ఎలా ఉంటాడు? ఉన్నాడు. ఒకవేళ ఉంటే బైబిల్ యొక్క ప్రత్యేకతకు అర్థమే లేదు, అసలు అర్థమే లేదు. అది ఖురాన్లో ఉంది కదా అంటే ఖురాన్ బైబిల్ కూడా బైబిల్ కాపీ కూడా రాసింది. ఖురాన్ బైబిల్ తర్వాత వచ్చింది. ఖురాన్కి బైబిల్కి మధ్యన 530 సంవత్సరాల తేడా ఉంది. కాబట్టి దాన్ని అసలు నేను తీసుకోను. అటు వేదాల్లో యేసుప్రభు గురించి ఉండదు, కానీ వాళ్ళ దాంట్లో ఎదురు చూశాను. రక్షకుడు అనేవాడు ఉంటే ఎలా ఉంటాడు అని ఎదురు చూశాను. కాబట్టి ఆ ఎదురు చూపు యొక్క వివరంలోనే మనకు కొన్ని గుణగాలు కనబడతాయి. ఈ ఎదురు చూపు కూడా వాడికి ఎలా వచ్చింది దాన్ని కూడా మీకు వివరిస్తాను. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత ముందుగా ప్రపంచం అంతా వెనక్కి వెళ్ళిపోయింది అన్నమాట. వెనక్కంటూ వెళ్తే ఈ ప్రపంచం అంతా 8 మంది నుంచి వచ్చింది. 8 మంది. మనకు తెలిసింది ఆదాము ఒకరు కదా,
నోవహు, ఆయన భార్య, 3 కొడుకులు, 3 భార్యలు, మొత్తం 8 మంది. ఆ 8 మంది ఉన్నారు, మిగిలిన వాళ్ళని ఎవరు చచ్చిపోయారు. కాబట్టి ఈ ప్రపంచం అంతా ఈ 8 మందిలోంచి వచ్చింది. ఈ 8 మందికి ఒక విషయం తెలుసు, ఏంటి? పాపం చేస్తే కనుక బలి అర్పించాలి. అది ఎలా తెలుసు? నోవహు పడవలోంచి బయట రాగానే ఏం చేశాడు? ఆయన బలి అర్పించాడు. 3 కొడుకులు చూశారు కదా. కాబట్టి పాపం చేస్తే ఏం చేయాలి? బలి అర్పించాలి. వాళ్ళ 3 కూడా కొడుకులు కూడా ఇంద్రధనుస్సు చూశారు కదా. అంటే దేవుడు వాగ్దానం వాళ్ళకి తెలుసు కదా, దేవుడు వస్తాడు అనే విషయం తెలుసు కదా. కాబట్టి ఈ 3 కొడుకులకి తెలుసు, ఆ 3లోంచి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుడు అనేవాడు ఉన్నాడని, పాపం చేస్తే కనుక బలు అర్పించాలని తరతరాలకి అలాగా వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోయింది. దానికి కొన్ని కలిపారు, కొన్ని తీసేశారు, ఈ విధంగా జరిగింది. కానీ ప్రపంచం మొత్తానికి కొన్ని విషయాలు తెలుసు. ప్రపంచానికి 3 పురాతనమైనటువంటి సంస్కృతి. హేమ్ అనేటువంటి వాడు నల్లటోడు, అందుకనే వాడు ఆఫ్రికాకి వాడు తండ్రి. షేమ్ అనేవాడు గోధుమ రంగులో ఉంటాడు, ఆయన మిడిల్ ఈస్ట్ ఈ ప్రాంతానికి ఆయన పితామహుడు. యాపాతు అనేటువంటి వాడు తెల్లోడు, ఆసియాకి ఐరోపాకి ఆయన పితామహుడు. భారతీయులంతా కూడా యాపాతు నుంచి వచ్చినటువంటి వాడు. ఇది ప్రపంచం యొక్క వివరణ. ఆర్కియలాజికల్గా మనం ఆలోచిస్తే కనుక అట్లా ఆలోచించాలి. కాబట్టి ప్రపంచం అంతటికి కూడా ఈ విధమైనటువంటి అర్థం, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన పాపం చేస్తే కనుక కోపించుకుంటాడు, బలులు అర్పిస్తే కనుక పాపం జరుగుతుంది. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు. ఇది జరిగినటువంటి విషయం. అయితే ఈ వేద గ్రంథాలలో దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనే మనల్ని విమోచిస్తాడు. ఆయన మనల్ని విమోచించాలంటే ఆయన ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ఇప్పుడు మనం సింపుల్గా ఆలోచిద్దాం. నాకు ఈత రాదు, నేలలో పడి ఎవరిని రక్షించండి అని అరుస్తున్నాను. గట్టు మీద 10 మంది వెళ్తారు. అయితే నేలలో దూకి నన్ను రక్షించేవాడికి ఉండాల్సిన లక్షణం ఏంటి చెప్పండి నాకు? ఆడికేత వచ్చి ఉండాలి. ఆడికేత రాకపోతే ఆడేం చేస్తాడు? నేను నేలలో ఉండొస్తున్నాను, ఆడు గట్టు మీద వస్తాడు. తేడా ఉండదా? ఏమన్నా అది విషయం. కాబట్టి నా సమస్య ఆడి సమస్య అవ్వకూడదు. సింపుల్గా మీకు అర్థమైంది కదా. రెండోది, గట్టు మీద ఉన్నవాడు ఈత వస్తే సరే, ఏదొస్తే సరిపోదు. కింద ఉన్నవాడిన దానికి ఏమన్నారా చెప్పండి? చాలా ప్రేమ. ఓకే, ఒకటేమో సిద్ధ మనసు, దాని జాలి. రెండోది ఏంటంటే సామర్థ్యత, దాని ఏది. ఈ 2 ఉన్నవాడు కదా మనం రక్షించేవాడు. ఇప్పుడు మానవుడు పాపంలో కొట్టుబెట్టాడుతూ నరకానికి వెళ్ళిపోతున్నట్టయితే రక్షించేవాడికి 2 లక్షణాలు ఉండాలి. ఒకటేంటంటే నన్ను రక్షించాలి అనేటువంటి ప్రేమ ఉండాలి. రెండోది రక్షించగలిగేటువంటి సామర్థ్యత ఉండాలి. అవునా? వీటిని గుర్తుపెట్టుకుని ఋషులు ఆ దేవుడైన వాడికి కొన్ని లక్షణాలు ఉండాలని రాశారు. 1 కాదు 2 కాదు, 1000 లక్షణాలు రాశారు. అందులో కొన్ని వర్ణిస్తారు. అవి యజుర్వేదంలో ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, ఓం శ్రీ వృక్షశిలాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః, ఓం శ్రీ విదృష్టాయ నమః. ఇవి ఆయన లక్షణాలు. సంస్కృతంలో ఉంటాయి, కానీ వీటిని మనం అర్థం చేసుకోవచ్చు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. ఓం శ్రీ నమః పూజ కోసం ఉపయోగించారు. బ్రహ్మపుత్రుడు అని అంటే బ్రహ్మకు కొడుకుగా వచ్చినవాడు. బ్రహ్మ అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. సృష్టికర్త అయినటువంటి దేవుడికి కొడుకు. దేవుడి కొడుకు దేవుడై ఉన్నాడు. అంటే దేవుడికి ఒక భార్య ఉంటుంది, వాళ్ళిద్దరు కలిస్తే పుట్టినవాడని కాదు. కాకి పిల్ల కాకి, కుక్క పిల్ల కుక్క, దేవుడి కంటూ పిల్లవాడు ఉంటాడు దేవుడు. అది వేద గ్రంథాల్లో ఉన్నటువంటి అర్థం. యూదుడు కూడా అది నమ్మేవాడు. యేసు ప్రభువారు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినప్పుడు రాడ్ తీశాడు. ఎందుకంటే దేవుని కుమారుణ్ణి అని అన్నప్పుడు అర్థం నేను దేవుణ్ణి అని. అది వాళ్ళ యొక్క భావం. అందుకని వాళ్ళు కోపంగా చూశారు. రెండోది ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్యాసుతాయ అంటే కన్యకి కొడుకుగా పుట్టాలి. ఎందుకని? నాకు ఇంటి పేరు వచ్చింది మా నాన్న దగ్గర నుంచి, నాకు ఆస్తి వచ్చింది మా నాన్న దగ్గర నుంచి.
పాపపు బీజం పురుషుడి దగ్గర నుంచి వస్తుంది, పాపపు బీజం తండ్రి దగ్గర నుంచి వస్తుంది. జన్మతః పాపం లేకుండా ఉండాలి అని అంటే పాపపు బీజం ఆయన ఉండకూడదు. అందుకే ఆయన కన్యక పుట్టాలి. అది వాడికి ఉన్నటువంటి అవగాహన. రెండోది, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. నారాయణుడు అంటే సకల భోగాలు కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు, ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్నటువంటి వాడు, సకల సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. ఇది నారాయణ. ఆయనకు ఇంకో లక్షణం ఉండాలి, దరిద్రుడు. దరిద్రుడు అంటే నీచమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళినవాడు. దాన్నే అంటారు. గట్టు మీద ఉన్నటువంటి వాడే నీళ్ళలోకి దిగి నీళ్ళలో ఉన్నవాడిని బయటికి లాగాడు కదా. కాబట్టి నారాయణుడు దరిద్రుడు అవడానికి ఇష్టపడాలి. కొండ మీద కూర్చుంటే పనులు ఆయన కిందకి దిగి మన దగ్గర నుంచి ఆయన పైకి తీసుకురాగలిగి ఉండాలి. అది ఆయన ఉన్నది. ఓం శ్రీ వృక్ష శిలాయ నమః. వృక్షం అంటే చెట్టు, శిలాయ అంటే వేలాడదీయబడు. ఏ జంతువునైనా బలిచ్చేది చెక్క మీద. ఆయన నా కోసం బలి అవ్వాలి. ఎందుకంటే నా పాపానికి ఆయన ధర చెల్లించగలగంట. ఎందుకంటే దేవుడు పవిత్రుడు కాబట్టి. ఓం శ్రీ పంచగాయ నమః. మానవుడు పాపం చేయడానికి 5 మార్గాలు. చూడకూడదు చూడటం, వినకూడదు వినడం, తాగకూడదు తాగడం, ఊహించకూడదు ఊహించడం, తినకూడదు తినడం. ఈ 5 మార్గాలు, వీటినే పంచేంద్రియాలు అంటారు. ఈ పంచేంద్రియాల మీద పంచగాయాలు కలగాలి. అప్పుడే విముక్తి అవుతాడు. అందుకనే పంచగాయం. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మృత్యు అంటే చావు. మృత్యుపై విజయాన్ని సాధించాలి. నాకు మరణ భయం ఉంది. ఆ మరణ భయాన్ని తొలగించాలంటే ఆయన మరణంపై విజయాన్ని సాధించాలి. ఇది ఆయన ఉండాల్సినటువంటి లక్షణాలు. అయితే ఇలా లక్షణాల గురించి చెబుతున్నప్పుడు ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవరు? మీరు యెషయా గ్రంథాన్ని కనుక జాగ్రత్తగా చూసినట్లయితే ఈ లక్షణాలు ఉండాల్సినటువంటి వాడు మన రక్షకుడు అనే విషయాన్ని ముందే రాసుకుంటూ వచ్చారు. అందుకనే యెషయా గ్రంథాన్ని పక్షిరాజు వంటి వాడు అని అంటారు. అమోఘమైనటువంటి గ్రంథం. అయితే చివరి 27 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త నిబంధనకి సాదృశ్యంగా ఉంటాయి. 3 భాగాలు, 3:9-27. మొదటి 9 అధ్యాయాల్లో దేవుడు మనల్ని రక్షించే విధానం గురించి రాశారు, ప్రాసెస్. తర్వాత 9 అధ్యాయాలు మనల్ని ఎవరు రక్షిస్తాడో, పర్సన్, రక్షకుడు గురించి రాశారు. చివరి 9 అధ్యాయాలు పర్పస్, ఎందుకు రక్షిస్తున్నట్టు రాశారు. 3 భాగాలు. చాలా అద్భుతంగా ఉంటుంది 3 భాగాలు. అయితే మధ్య భాగాన్ని ఇప్పుడు మనం చూడవచ్చు. ఎందుకు? పర్సన్, ఎవరు మనల్ని రక్షిస్తారు. ఒక 100 సంవత్సరాల క్రితం దాకా మనకి పరిస్థితి ఆలోచించినట్టే అందరికీ విద్య ఉండేది కాదు. ఏదైనా విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఒకటే ఒక మార్గం. ఏంటంటే పాటల రూపంలో జ్ఞాపకం ఉంచుకునేవాడు. పాట కనుక వాళ్ళకి నేర్పిస్తే విషయం బాగా గుర్తుంది పాట. కాబట్టి యెషయా ఏం చేశాడంటే కొన్ని పాటలు రాశాడు. ఈ పాటలు అతి ప్రాముఖ్యమైనటువంటి పాటలు అన్నమాట. ఈ పాఠాలు దేని గురించి అంటే మెస్సయ్య అంటే విమోచకుడికి ఉండేటువంటి లక్షణాల గురించి రాసుకుంటూ వచ్చాడు. విమోచకుడి జీవితంలో ఉండేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు రాశాడు. అందులో ఒక పాటను ఇప్పుడు మనం చూడబోతున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇది ఒక పాట, సర్వెంట్ సాంగ్ అంటారు. సేవకుని యొక్క పాట, మన కోసం విమోచకుడు చేసినటువంటి పాట. ఓకే, ఈసారి ఇప్పుడు మళ్ళీ చూడండి. ఈ పాట గురించి మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఈ పాట యేసు ప్రభు వారు చనిపోవడానికి 700 సంవత్సరాల ముందు రాశారు. ఈ పాటలో మనకి ఏం కనబడుతుందంటే మెస్సయ్య వస్తే చివరి 24 గంటల్లో మెస్సయ్య వస్తే చివరి 24 గంటల్లో ఏం చేస్తాడు ఆయన అనే దాన్ని రాసుకుంటూ వచ్చారు. 700 సంవత్సరాల ముందు
మెస్సయ్య చివరి 24 గంటల్లో ఏం చేస్తాడో రాశారు. అయితే దీన్ని మనం 2000 సంవత్సరాల తర్వాత చూస్తాం. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ యెషయా రాశాడు, ఇక్కడ యేసు ప్రభు చనిపోయాడు. ఆయన రాసిన దానికి యేసు ప్రభుకి మధ్యన 700 సంవత్సరాలు, ఇక్కడ మనం ఉన్నాం 2000 సంవత్సరాలు. సో 2000 సంవత్సరాల తర్వాత యెషయా రాసినట్లే యేసు ప్రభు జీవితంలో చివరి 24 గంటలు ఉందా లేదో చూస్తాం. దాంతో మనకు అర్థం అవుతుంది యేసు ప్రభు యొక్క గొప్పతనం. నెంబర్ 1. రెండోది, ఈ 53వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఎందుకు అలా చచ్చిపోయాడో కూడా రాశాడు. ఎలా చచ్చిపోతాడు, ఎందుకు చచ్చిపోతాడు. మూడోది, ఆ విధంగా చచ్చిపోవడం బట్టి మనకు వచ్చింది 3 ప్రశ్నలకు జవాబు. ఎలా చనిపోతాడు, ఎందుకు చచ్చిపోతాడు, ఆయన చచ్చిపోతే మనకు వచ్చేది. కాబట్టి అసలు యేసు ప్రభు గురించి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఈ 53వ అధ్యాయంలో మనకు జవాబు దొరుకుతాను. కాబట్టి ఈ 53వ అధ్యాయం ఆ యొక్క ఉద్దేశంతో మనం చూద్దాం. మీకు ఎన్ని రకాలైన పరిచయాలు ఇచ్చారు చూడండి. మెల్ గిబ్సన్ యేసు ప్రభు జీవితంలో చివరి 24 గంటలు చూద్దాం అనుకున్నాను. యెషయా యేసు ప్రభు జీవితంలో చివరి 24 గంటల గురించి 700 సంవత్సరాల ముందు రాశారు. దాన్ని ఇప్పుడు మనం చూడబోదు. ఆ చివరి 24 గంటల్లో యేసు ప్రభు రక్షకుడు అని ఎందుకు నమ్మాలి, ఆయన చేసినటువంటి రక్షణ కార్యం ఏంటి, దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి, దాన్ని మనం చూడగలం. ఓకే, 53వ అధ్యాయం మొదటి వచనం. మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడదు. 2 ప్రశ్నలతో ఈ పాట ఆరంభం. ఎందుకని ఈ 2 ప్రశ్నలు వేస్తున్నాడంటే యేసు ప్రభు గురించి, ఆయన రక్షకుడు లేదా మెస్సయ్య గురించి, ఆయన రక్షకుడు అని రాసినప్పుడు, ఈ పాట రాసినప్పుడు ఆయన పేరు యేసు ప్రభు అని నీకు తెలియదు, మెస్సయ్య అని మాత్రం తెలుసు, రక్షకుడు అని మాత్రం తెలుసు. ఆయన రక్షకుడు అని చెప్తే ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు. కుక్కని బెదిరించేవాడి చేతిలో కర్ర ఉండాలి, వర్షం దాటించేవాడి చేతిలో గొడుగు ఉండాలి, చీకటిని దాటించేవాడి చేతిలో వెలుగు ఉండాలి. రక్షకుడు హోందాగా కనబడాలి, ఈయన చేతగాని వాళ్ళగా ఉంటాడు. ఈయన రక్షకుడు అంటే ఎవరు నమ్ముతారు, నమ్మరు అని మొదలు పెడతారు. ఆ విధమైనటువంటి ప్రశ్నలతోనే. వెరీ గుడ్, ఎంత అద్భుతంగా ప్రశ్నలు వేశాడు చూడండి. రచయిత ప్రశ్నలతో మొదలుపెట్టి చెప్తున్నాడు. చివరి 24 గంటల గురించి ముందు యేసు ప్రభు జీవితంలో జరిగిన విషయాన్ని చదివి చెప్పి ఆ తర్వాత వచనాన్ని చూస్తాను. అప్పుడు 2 టాలీ అవుతుందో లేదో నేను చూద్దాం. యేసు ప్రభుని సిలువ వేసింది శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ఆయన చనిపోయాడు. దానికి 24 గంటల ముందు అంటే గురువారం సాయంత్రం 3 గంటల నుంచి ఆలోచించాలి. ఓకే, గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో యేసు ప్రభు యొక్క పరిస్థితి ఏంటో మనం చూద్దాం. యేసు ప్రభు వాడు తన శిష్యులతో కూర్చొని మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా, ఈరోజు సాయంత్రం నన్ను పట్టుకుంటాడు, నన్ను చంపేస్తాడు, మీరంతా నన్ను వదిలేసి వెళ్తారు అని అన్నాడు. అంటే దుడుగ్గా ఉండేటువంటి పేతురు కుదరదు, అది ఎలా కుదురుతుంది, నేను ఊరుకోను, ఎవడొస్తాడు లేపేస్తాను, ఎవడొస్తాడు చూస్తాను అని అన్నాడు. అంతా వేసుకోవాలన్నా నీకు అంత సీన్ వెళ్తే కూర్చోను, ఎందుకంటే రేపు పొద్దున కోడి కూసే లోపల నువ్వు ఆవిడ నాకు తెలియదని పారిపోతున్నావు, లేదు నేను రక్తం పెట్టేస్తాను ఊరిపోయా అని అన్నాడు. అంటే ఒక విధంగా పేతురు యేసు ప్రభు కంటే పెద్దోడు వయసు. ఓకే, ఒక విధంగా తన యొక్క మనసు కించిపరిచినట్టు ఉంటుంది అన్నమాట, బాధలో ఉంటుంది. మనం చాలా న్యాచురల్గా ఆలోచిస్తాం. ఓకే, విచిత్రంగా ఏం ఆలోచించాడు, సాధారణ మనుషులు కాబట్టి చాలా బాధలో ఉండుంటాడు. ఈయనేంటి ఇట్లా అంటాడు, ఒకటి ఎక్కువ చచ్చిపోతాను అంటున్నాడు, రెండోదేమో నేను వదిలేసి పారిపోతాను అంటున్నాడు. ఈ విధమైన బాధలో ఉన్నాడు. సరే మనం భోజేద్దాం అని మేడ మీద తీసుకెళ్ళాడు. యేసు ప్రభు పాదాలు కడిగేశాడు. పాదాలు కడుగుతుంటే ఇదేంటి పనులు చేసే పనులు చేస్తాం అన్నాడు. మీరు నన్ను గురువుగారు అనుకుంటే నేను చేసినట్టు మీరు కూడా చేయండి అన్నాను. ఇది 2వ షాప్. ఓకే, గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. సరసాధారణంగా ఆయన రొట్టెమంగానే ఇరిచి ప్రార్థన చేసి తన పక్కన యోహాను కూర్చుంటాడు. ఆయన ఇస్తాడు ఎప్పుడు యేసు ప్రభు చేసే పని. కానీ ఆ రోజు యోహానుకి ఇవ్వకుండా లేచి నుంచొని కొంచెం ముందు కొంగి దూరంగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. ఇస్తూ డైలాగ్ వేసాడు, నేను ఎవరికైతే రొట్టె మెక్కేస్తున్నానో ఆడే నన్ను అప్పగిస్తాడు. ఇస్కరియోతు యూదా తెలుగు సినిమాలో విలన్లాగా నేనా అని అన్నాడు, నువ్వే అని అన్నాడు. అని అంటే ఇంకా ఇస్కరియోతు యూదా మొహం మాడిపోయి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇక ప్రజల్లో ఒక విధమైనటువంటి టెన్షన్, అప్పగిస్తానన్నాడు, వీడు నిజంగా ఒప్పేసుకొని వెళ్ళిపోయాడు. ఏంటిదంతా అసలు చూడండి, వాళ్ళ యొక్క పరిస్థితి ఎంత గందరగోళం ఉంది. గబగబా రొట్టెలు తినేశారు, తినాలో లేదో తెలియదు, తినేశారు. తినేసి ఆ మేడల నుంచి కిందకు వచ్చారు.
కొండ మీద నుంచి కిందకు వచ్చారు. దానికి కిద్రోను వాగు అంటారు. వాడికి వచ్చిందట యేసుప్రభు ముగ్గురు పిలిచారు, పేతురు, యోహాను, యాకోబు, ముగ్గురు రెండు నెతపడు అని అన్నాడు. అలా కొంచెం తోటలోకి వెళ్ళాడు. ఒలీవ చెట్లు ఉన్నాయంట. ఆ చెట్లోకి వెళ్ళిన ముగ్గురిని, నేను ఉన్నానంటే నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు. బహుశా పేతురు అడుగుతుంటాడు, ప్రేయర్ పాయింట్స్ అని ఇస్తావా అని. ఆయన అంటే మనోడు యేసుప్రభు ప్రేయర్ చేయ అని లోనికి వెళ్ళాడు. యేసుప్రభు ఒక రాయి చూస్తున్నాడు. ఆ రాయి మీద చేయి పెట్టి తలకాయ పైకి ఆయన చేసే ప్రార్థన కనుక ఎవరిని వింటే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకనంటే యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చిందే మన కోసం చనిపోవడం. ఎన్నోసార్లు చెప్పాడు, నేను చచ్చిపోవడానికి వచ్చాను. ఒక కొన్ని గంటల ముందే యేసుప్రభు చెప్పాడు, ఏమనంటే నన్ను పట్టుకుంటారు, నన్ను చంపేస్తారు. అయితే ఈ రాయి మీద ఆయన చేయి పెట్టుకొని తలకాయ పెట్టి, తండ్రి నాకు చచ్చిపోవడం ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నేను చావకుండా ఉండడానికి ఏమైనా మార్గం ఉందా, ఈ గిన్నె నా నుంచి దూరం చేయడానికి ఏమైనా ఉందా, ఏంటి అసలు నువ్వు వచ్చిందా దానికోసం. ఇప్పుడు ఎలా ఉంటుందనంటే నన్ను ఇండియా నుంచి ఇక్కడ పిలిపించారు కదా ప్రసంగం చేయడానికి. ఇప్పుడు ఎటువంటి రోజు కదా ప్రసంగం చేయడానికి వస్తారంటే నాకు కుదరదు, నేను రాను అంటే ఎలా ఉంటుంది? అడుగుచాను ఒకసారి దీన్ని ఆలోచించాను సార్, నాకు కొంచెం దగ్గు వస్తున్నాను, నాకు కుదరదు, ఈరోజు నానే మీటింగ్ అంటే ఎలా ఉంటుంది సార్? ఆలోచించాను. వేసుకోవడం పొజిషన్ అది, నాకు చావడానికి ఇష్టం లేదు అన్నాను. అంత సీరియస్గా అనేసాడు. అనేసి శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నిద్రపోతుంటే లేకుండా బాబు ప్రాణం అని అన్నాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ గట్టిగా వచ్చాడు, తండ్రి లేనన్న మాత్రం లేదా అని గట్టి కలిసేసాడు. ఈ విధంగా కలిసేటప్పుడు చెమటలు పట్టేసి, చెమటలు పట్టడం అది విచిత్రం అంటాడు, ఖచ్చితంగా విచిత్రం. ఎందుకంటే ఒకటి తోట, రెండోది రాత్రి, మూడోది చలికాలం. చలికాలం మీకు ఎలా తెలుసు అంటారు? అక్కడి నుంచి తప్పిపోయినటువంటి పేరు ఎక్కడ కూర్చున్నాడు? చలిమండ పక్క. ఎండాకాలం అన్న చలిమంట వేసుకుంటాడా? వేసుకోడు. చలికాలం. చలికాలం రాత్రిపూట తోటలో చెమటపట్టుద్దా అవుతాను అంటే యేసుప్రభుకి ఎంత టెన్షన్ వచ్చేసిందో ఆలోచిస్తాను. చెమటపట్టేసి మళ్ళీ వెళ్ళాడు శిష్యుల దగ్గర, అంటే ప్రార్థన ఏంటో అన్నాడు. మళ్ళీ వచ్చాడు, వచ్చి తండ్రి అని గట్టిగా ఇంకా చివరికి ఆయన ఏమనుకున్నాడు, సర్లే నువ్వు అన్నట్లు చచ్చిపోతాను ఓకే అని కమిట్ అయితే ఇలా చూసుకొని ఉన్నాడు. చెయ్యంతే ఎర్రగా అయిపోయింది. ఎందుకు తెలుసా? బహుశా ఇక్కడ అంతా రక్తం వచ్చేసింది. ఎందుకని వచ్చేసింది అని అంటే మెడికల్ భాషలో దీన్ని హెమటోట్రోసిస్ అంటారు. ఇది మెడికల్ పదం. మానవుల్లో బీపీ 240 దాటితే, టెంపరేచర్ 105, 106 దాటితే లోన రక్తం ఉండదు, పలచపోయి అది చెమటరంధ్రాల నుంచి బయటకు వచ్చేస్తుంది. దాన్ని హైపర్ టెన్షన్ అంటారు, హెమరేజ్ అంటారు. దాన్ని టెక్నికల్గా చెప్పాలంటే హెమటోట్రోసిస్ అంటారు. అది జరిగింది, రక్తం బయటకు వచ్చేసింది. ఈ మాటని ఒక ఆయన రాశాడు, లోక. ఎందుకంటే ఆయన డాక్టర్ కాబట్టి. అంటే యేసుప్రభుకి అంత స్ట్రెస్ వచ్చేసింది. ఆ టైంలో శరీరం అంతా ఎలా ఉంటుందంటే ఉబ్బినట్టు ఉంటుంది, కాలిపోయినటువంటి ఒళ్ళు ఎలా ఉంటుంది అలా ఉంటుంది, నీళ్లు ఉబ్బుతీయే అలా ఉంటుంది. ఆ టైంలో ఆయన పట్టుకున్నాడు అనుకోండి ఎలా ఉంటుంది, మండిపోతాం. ఆయన సున్నితంగా కనబడుతున్నాడు. ఈ విషయాన్ని మొదలుపెట్టాడు వర్ణించడం. రెండో వచ్చిన చోట లేత మొక్క వలెను ఎండిన భూమిలో మరచిన మొక్క వలెను అతను ఆయన ఎదుట పెరిగాడు. అతనికి స్వరూపమైన సొగసైనది లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసుప్రభు అందగాడు. మీకు ఎలా తెలుసంటే ఆయన గురించి రచించిన వాళ్ళు అలా రాశారు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఏమో అలాగా అలా అనవసరంగా వర్ణించారేమో. ఇప్పుడు ఎవరన్నా ఒక ఆమె నచ్చింది అనుకోండి, నాకు వాడు నచ్చారనుకోండి, వాడి గురించి వాడు ఇంద్రుడు చంద్రుడు అనవచ్చు. ఆ చూస్తే మనకి రాత్రి కాళ్ళలోకి వస్తాడని భయం రావచ్చు. అర్థం అంటే అలా వర్ణించేటప్పుడు ఎవరు తెలుసు. అయితే యేసుప్రభు అలాంటి అందగాడు కాదు, ఖచ్చితంగా అందగాడు. ఆయన అందగాడు అని అంటాను ఒక రుజువు నేనే ఒక ఏంటంటే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలు ఆయన చూపించేవాడు. చిన్నపిల్లలు ఆయన దగ్గర రావడానికి ఇష్టపడారు. చిన్నపిల్లలు ఎవరి దగ్గరికి వెళ్తారంటే మొహము నవ్వుతూ ఉంటారు, మొహం బాగుంటారు, అందంగా ఉంటారు. అప్పుడే చాలా చిన్నపిల్లలు వస్తారు. మూతి వంకర, ముక్కు వంకర, కన్ను వంకర అంటే ఎవడు రాడు పిల్లలు.
వాడు కూర్చోడరా అంటారు. అది వాడు యేసు ప్రభు అంటే సింపుల్ లాజిక్ చెప్పారు. యేసు ప్రభు అందగాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కలు అతడు ఆయన ఎదురు పెరిగాడు. అతనికి స్వరూపమైన సొగసైన లేదు, అందరూ పోయిందని ఆయనలో అందవికారంగా తయారైపోయాడు. ఎందుకని అందవికారంగా తయారైపోయాడని? లేత మొక్క వలె ఉన్నాడు. ఇప్పుడు విత్తనాలు చదువుతారు కదా, విత్తనాలు కొన్ని గట్టు మీద పడిన విత్తనం కూడా మొలుస్తుంది. కానీ పొలంలో మొలిసినటువంటి విత్తనం పచ్చగా గట్టిగా ఉన్నది, గట్టు మీద మొలిసింది లేతగా ఉంటుంది. ఈయన అంతే లేత మొక్క వలె, అంటే గాలి వస్తే ఎగిరిపోయేటట్లు ఉన్నాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది ఈయన యొక్క వివరణ. గెత్సెమనే తోట 700 సంవత్సరాల ముందు గెత్సెమనే తోటలో ఏమవుతుందో ఒక్క వచనంలో రాశాడు. ఎంత బ్యూటిఫుల్గా రాసుకుంటూ వచ్చాడు. అంటే ఏదో ఒక్క వచనం తీసి వదిలేస్తాం కాదు, కంటిన్యూస్గా 24 గంటల్లో ఏం జరిగింది స్పష్టంగా ఒక వచనం తర్వాత ఒకటి రాసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏమైంది? అతన్ని పట్టుకొని యేసు ప్రభుని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే, యేసు ప్రభుని తీసుకొని వెళ్ళిపోతామంటే రాత్రి కోర్టుకి తీసుకెళ్దాం డిసైడ్ అయ్యారు. ఎక్కడైనా కోర్టు తెరిసేది పొద్దున్న, కానీ యేసు ప్రభు కోసం రాత్రి కోర్టు తెరిసేది. కోర్టుకి తీసుకెళ్తున్నారు. అయితే అక్కడ పేతురు కూర్చొని చలి కాచుకుంటున్నాడు. ఇది చలిమంట. ఇక్కడ పేతురు ఉన్నాడు. యేసు ప్రభుని అక్కడ తీసుకెళ్తాడు. ఈ మంటలోంచి యేసు ప్రభుని చూశాడు పేతురు. యేసు ప్రభు కూడా పేతురుని చూశాడు. చూస్తా ఉంటే ఈ మంట అవతల వచ్చిన బాబు కూర్చొని ఆ బాబు అన్నది, బాబు నువ్వు ఆయనతో పాటు తిరిగావు కదా, ఆయన ఎవరు నాకు తెలియదు అని అన్నాడు. రెండోసారి అడిగాడు, అదే మాట చెప్పాడు. మూడోసారి అడిగాడు, గట్టిగా అరిసి నాకు తెలియదు అని అన్నాడు. బహుశా అప్పుడే అర్థం ఉన్నట్టు ఏసయ్య అది వినబడుతున్నాడు. దానికి ఎలా చూస్తున్నాడు పేతురికి సిగ్గుతో ఏమన్నా అర్థంగా వెళ్ళిపోయాడు. యేసు ప్రభుని పేతురు తృణీకరించాడు. అంతకుముందు ముద్దు పెట్టి 30 రూపాయలకి అమ్మేసి ఇస్కరియోతు యోధ తృణీకరించాడు. మిగిలిన శిష్యులు పారిపోయి తృణీకరించారు. ఈ తృణీకరింపు మామూలుగా జరిగిందా? ప్లాన్ ప్రకారమే జరిగింది. చూడండి 3వ వచనం. అతను తృణీకరింపబడిన వాడు ఆయన, మనుషులు ఉన్న విసర్జించబడిన వాడు, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుషులు చూడమల్లని వాడు గాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే, ఆయన ఎవరో నాకు తెలియదు, రిజెక్ట్ చేశాడు. యేసు ప్రభు పేతురుని పిలుచుకున్నాడు. పేతురు ఆయన ఎవడో నాకు తెలియదు అని వదిలేశాడు. ఎంత డైవర్స్ చూడండి, అనుకోకుండా జరిగింది కాదు. ఇక్కడ మీకు ఒక చిన్న కంపారిజన్ చెప్పాలి. యేసు ప్రభుని ఖచ్చితంగా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు. ఒకళ్ళు ఇస్కరియోతు యోధ, రెండోది పేతురు. ఒకడు డబ్బుల కోసం రిజెక్ట్ చేశాడు, ఇంకోడు భయంతో రిజెక్ట్ చేశాడు. అయితే ఇద్దరు ఒకే విధమైనటువంటి తప్పు చేశారు. ఇస్కరియోతు యోధ తప్పు చేసి దేవుని దగ్గరకు రాలేదు, నాశనం అయిపోయాడు. పేతురు తప్పు చేసినప్పుడు దేవుడు అవకాశం ఇస్తే క్షమాపణ పొందాడు, సంఘ నాయకుడయ్యాడు. మీరు ఇప్పుడు దాకా యేసు ప్రభువుని తృణీకరించవచ్చు, ఇప్పుడు దాకా యేసు ప్రభువుని ఖాతరు చేసి ఉండకపోవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, ఈ రాత్రి కూడా మీకు అవకాశం ఉంది. ఓకే, సరే. ఆ విధంగా యేసు ప్రభువుని రాత్రి 6 సార్లు కోర్టుకు తిప్పారు. 6 సార్లు అన్న దగ్గరికి తీసుకెళ్లారు, ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు, ఆ తర్వాత ఆయన కైఫా దగ్గరికి తీసుకెళ్లారు, ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు, పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, ఇలా 6 సార్లు కోర్టుకు తిప్పారు. చివరికి పిలాతు దగ్గరికి తీసుకొస్తే ఈయన ఏం చేయాలో అందరూ కాదన్నారా, అందరిలో ఏ తప్పు లేదన్నారా, కుదరదు, ఈయన ఏదో విధంగా శిక్షించాలి. అప్పుడు ఏమన్నా తెలుసా, మన పద్ధతి ప్రకారం ఈయన శిక్షిస్తామని. మన పద్ధతి ప్రకారం ఏంటి అంటే, మీరు ముస్లిం ప్రాంతంలో ఉన్నారు కాబట్టి షరియా అంటారు కదా, అంటే ముళ్ళు అని అంటారు కదా, లేకపోతే కంటికి కన్ను పంటికి పన్ను అంటారు కదా, అలాంటి సిద్ధాంతం ఉండేది. అప్పుడు ఎవడైనా తప్పు చేస్తే కనుక, దొంగతనం చేస్తే అడిగి 7 ఎరగొట్టారు, ఎవడైనా గోడ దూకితే కనుక కాళ్ళు ఎరగొట్టారు, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి యేసు ప్రభుకి కొరడాతో కొట్టాలి అని శిక్ష విధించారు. అది ఆ శిక్ష అని. కొరడాతో కొట్టడం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి పద్ధతి ప్రకారం 1.5 అడుగు ఉన్నటువంటి ఒక బాల్ ఉంటుంది, దాన్ని భూమి
అడుగు లోనకి వెళ్తే అడుగు బయటకు వస్తుంది. ఎలా ఉంటుందంటే గొడ్ల చావుల్లో గుడ్లు కట్టేయడానికి కడతారే అలా ఉంటుంది. ఒక అడుగే బయటకు వస్తుంది. ఆ బాధకి ఈ 2 చేతులు వేసి కట్టేస్తారు. యేసుప్రభు హైట్ రఫ్లీ 6 అడుగులు 6 అడుగులు 3 అడుగులు ఉండొచ్చు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళ హైట్ అలా ఉంటుంది. ఓకే, అంతే. 6 అడుగులు ఎక్కుతున్నటువంటి వ్యక్తిని అడుగు కర్రకేసి కడితే పూర్తిగా మనిషి అంతా వంగిపోవాల్సింది. పూర్తిగా ఒంటి మీద నూలు పోగు పట్టకూడదు, బట్టలన్నీ తీసేస్తారు. అదే ఇటేపు మేటర్ దూరంలో ఒకడు, ఇటేపు మేటర్ దూరంలో ఒకడు నుంచొని ఉంటారు. ఓకే, వీళ్ళు సర్వసాధారణంగా సిరియా ప్రాంతానికి చెందిన వాడు ఉంటారు, ఆ దూరంగా నుంచినటువంటి వాడు. అయితే వాళ్ళు చాలా బలంగా ఉంటారు. వాళ్ళ చేతిలో 1.5 మీటర్ పొడవు ఉన్నటువంటి కొరడా ఉంటుంది. ఆ కొరడాల చివరి 1/2 మీటర్ని పేలికలుగా చేస్తారు. ఒక్కొక్క పేలికి ఏదైనా కడతారు. ఏం కడతారు? అయితే ఒక ఎముక కానీ, లేదా ఒక ముళ్ళు కానీ, లేదా ఒక పగిలిపోయిన గాజు ముక్క కానీ, లేదా ఒక సీసంతో తయారు చేసినటువంటి బంతి కానీ కడతారు. ముగ్గురు తిట్టితే తప్పే నేను కూడా డిస్టర్బ్ అయ్యాను. నేను ముందే చెప్పాను కదా. రైట్, సౌండ్ అంటే పెంచండి. గురుగారు మీరు వచ్చాను, మీరు మళ్ళీ వెనక్కి వస్తారు, మీరు డిస్టర్బ్ చేస్తారు. నేను చెప్తాను కదా, మీరు వచ్చి సౌండ్ అంటే పెంచండి సార్. ఎక్కడ ఉన్నారు పెంచేవాడు అంతే కదా, నన్ను అడగండి సార్. మనం సమస్య పరిష్కరించుకుంటే బాగుంటుంది, ఈజీ. రైట్, సౌండ్ పెంచండి. వినపడుతుంది సార్? రైట్, వెరీ గుడ్. చూసారు అంత మంచిగా. నేను ఎంత సీరియస్ చెప్తున్నా కూడా క్షేమ చికిత్సలో కూడా మనకి అటెన్షన్ ఉంది. రైట్, ఓకే. ఇదేపు ఒక అతను అడుగున్న మీటర్ దూరంలో వాడు మీటర్. ఈ చివరి 1/2 మీటర్ని వాళ్ళు పేలుకలుగా చేసి వాళ్ళు ఊపుతూ ఉంటారు. మనిషి ఈ విధంగా వంకొని ఉన్నప్పుడు వాళ్ళు ఊపుతూ వీపున కొడతారు. ఎముకలు కానీ, ముళ్ళు కానీ, పగిలిన గాజు పెంకు కానీ, సీసపు బంతి కానీ శరీరంలో పుచ్చుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శరీరం అప్పటికే మెత్తగా తయారు. ఎందుకు? హెమటోడ్రోసిస్ అయింది కదా, ఇది చర్మం హైపర్ టెన్షన్తో బాగా ఇదైంది కదా. ఇప్పుడు మనం 2 రకాలైనటువంటి చెక్కల మీద గొడ్డలతో కొట్టవచ్చు. ఎండిన చెక్క మీద గొడ్డలతో కొట్టామనుకోండి, గొడ్డలు ఏమైనా వచ్చేస్తాయి. పచ్చి చెక్క మీద గొడ్డలతో కొట్టామనుకోండి, టక్ మన లోపలికి. ఓకే, సో యేసు ప్రభు శరీరం పచ్చి చెక్కలా ఉంటాడు, ఇలా దిగిపోతాడు. లోనికి దిగిన తర్వాత వాడు కొరడాన్ని వెనక్కి లాగు. వాళ్ళు కొట్టడానికి ఒక పద్ధతి. కొరడాతో ఇలా కొడితే వెనక్కి లాగు, కొరడాతో ఇలా కొడితే ఇలా తిప్పుతారు. అది ఎలా ఉంటుందంటే పొలం కొట్టేవాడికి బాగా తెలుసు. గొడ్డలు దింపిన తర్వాత గొడ్డలు వెనక్కి లాగు రావడం, దాన్ని ఎలా అంటాడు. ఎందుకని వేరేవాడు. వీళ్ళు కూడా చేసే పని అది. ఎలా దింపి ఇలా లాగు అంటే ఏమవుతుందంటే ఇలా దిగింది అనుకోండి, ఇలా అని ఇలాగంటే పైనుంచి కింద దాకా పొలం దున్నినట్లు అవుతుంది. అలాగ ఒక 10 సార్లు కొరడాకు కొడితే ఈ శరీరపు చర్మం ఉంటుంది, ఆ చర్మం రెబ్బల్లాగా ఎలాడుతున్నాం. 25 దెబ్బలు అయిపోయేటప్పటికి ఇక రక్తం కారణం అనుకున్నాం. 30 దెబ్బలు అయ్యేటప్పటికి మాంసం మొక్కలు ఎగురుతూ ఉంటాయి. ఖైమా కొట్టేటప్పుడు మొక్కలు ఎగురుతూ ఉంటాయి. సో ఆ విధంగా శరీరం యొక్క మొక్కలు ఎగురుతూ ఉంటాయి అటు ఇటు. అంత భయంకరం. ఆ విధంగా యేసు ప్రభుని 39 సార్లు కొట్టారు. ఎందుకని 39 సార్లు కొట్టారంటే యూదులకి 40 అంటే ఇష్టం లేదు. ఎందుకంటే 40 సంవత్సరాలు వాడు ఎడారిలో ఇబ్బందులు పోలేదు. సో 40 అనేది అపశక్తులకు మా సంఖ్య. అందుకే 40 అంటే ఇష్టం లేక 39 దగ్గర ఆపేస్తారు. ఇది యేసు ప్రభుని కొట్టు. ఇప్పుడు 2 ప్రశ్నలు. ఆయన రక్షకుడైతే ఎందుకు అలా కొట్టారు? అసలు కొట్టడం అనేది ఉన్నదా ప్లాన్ ప్రకారం, లేకపోతే అనుకోకుండా జరిగింది? ఈ 2 ప్రశ్నలకి జవాబు చూద్దాం. 4, 5 వచనం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించదు, మన వ్యసనములను వహించదు. ఆయనను మొత్తబడిన వానుగా, దేవుని వల్ల బాధింపబడిన వానుగా, శ్రమ నొందిన వానుగా మనమందరినీ ఎంచింది. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడింది, మన దోషమును బట్టి నలగొట్టబడింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. 700 సంవత్సరాల ముందు ఆయన కొడతారు అనే మాట రాశారు. చాలా స్పష్టం. ఎందుకు కొడతారు? ఎవరు కొడతారు? యేసు ప్రభుని ఆ విధంగా చెత్త కొడతానికి కారణం ఇస్కరియోతు యోధా అనుకుంటారు చాలా మంది.
పిలాతు అనుకుంటారు చాలామంది, యోధా మత నాయకులు అనుకుంటారు చాలామంది. కానీ వాళ్ళెవ్వరు కాదు. యేసు ప్రభుని చెప్పకూడదానికి కారణం ఎవరో తెలుసా? ఈ మాట మీరు వింటే షాక్ కదా. నేను సొంతగా చెప్పడం వచ్చిన చూద్దాం, 4వ వచనం మరి చూద్దాం, మీరు చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించడు, మన వ్యసనములను వహించడు, ఆయనను మొత్తబడిన వానుగా. మొత్తడం అంటే ఆయన హింసించు. తర్వాత నెక్స్ట్ లైన్ చూడండి, దేవుని వలన బాధింపబడిన. అంటే ఆయన బాధ పెట్టింది ఎవరు? అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దేవుడు బాధ పెట్టడం ఏంటంటే, దేవుడు ఆయన రక్షించాలని ఆయన బాధ పెట్టడం ఏంటి? ఎందుకు దేవుడు బాధ పెట్టాల్సి వచ్చిందంటే, దేవుడికి 2 లక్షణాలు యాభై. ఒకటేంటంటే దేవుడు పవిత్రుడు. ఈ యాంగిల్ని మనం చాలా తక్కువ చూస్తాం. దేవుడు పవిత్రుడు కాబట్టి పాపాన్ని చూస్తే ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. పాపాన్ని ఆయన అంగీకరించలేదు. పాపం ఎక్కడైనా జరిగితే పాపానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సింది. శిక్ష పడకపోతే ఆయన పవిత్రత ఊరుకోదు. ఆయన అంత ఖచ్చితమైనటువంటి వాడు. పాపానికి శిక్ష పడదు. చాలా తక్కువ సార్లు ఆ పవిత్రత గురించి మనం ఆలోచిస్తాం. ఇది ఒక యాంగిల్. అయితే ఆ దేవుడికి ఇంకో లక్షణం ఏంటంటే ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆ శిక్ష మన మీద పడడం ఆయనకి ఇష్టం లేదు. ఓ పక్కన పవిత్రత, ఇంకో పక్కన ప్రేమ, ఈ రెండింటి మధ్యన పోరాటం జరుగుతున్నట్లు ఉంటుంది. ఆ పోరాటాన్ని బట్టే ఇది జరిగింది. చూడండి 5వ వచనం, మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడింది, మన దోషమును బట్టి నలగొట్టబడింది. అతిక్రమములు అంటే దాడి వెళ్ళిపోవడం, దోషములు అంటే చేయాల్సింది చేయకూడదు. ప్రతి పాపాన్ని దేవుడు లెక్కలో తీసుకుంటాడు. మన పాపాన్ని బట్టి ఆయన నలగొట్టారు. అదేంటంటే మన పాపాన్ని బట్టి ఆయన నలగొట్టారు అని అంటారు. 2 రకాలైనటువంటి ఉదాహరణ చెప్తారు. భారతదేశానికి మన ఒలింపిక్స్లో ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. ఒక సిల్వర్ మెడల్ వచ్చింది, ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది. అయితే జాగ్రత్త, నేనేంటి అని చెప్పాను. నేను భారతదేశానికి చెప్పండి, మళ్ళీ చెప్పండి. భారతదేశానికి అంటే భారతీయులకు వెళ్ళి ఆడారంట. ఆడింది ఒక అమ్మాయి సిద్ధు, కానీ మెడల్ ఎవరికి వచ్చింది? భారతదేశానికి. ఆడింది ఒక అమ్మాయి, కానీ మెడల్ వచ్చింది దేశానికి. ఎందుకంటే ఆ అమ్మాయి మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆమె గెలిస్తే ఎవరు గెలిచినట్లు? భారతదేశం. ఆవిడ ఓడిపోతే అది యేసుక్రీస్తు ప్రభువారు మానవాన్ని రిప్రజెంట్ చేస్తూ శిలువ మీద చచ్చిపోవడానికి ఇష్టపడతారు. ఆయన విజయం సాధిస్తే మంద విజయం, ఆయన ఓడిపోతే మనం ఓడిపోయాం. ఆయన పార్టీలో ఎవరు ఉంటారో ఆ విజయం కావాలి. అది విజయం. నేను వేసే పార్టీ అని ఒప్పుకుంటే ఆయన సాధించిన విజయం నీదవుతాను. ఆదాం తప్పు చేశాడు, అది అందరి మీదకి వచ్చింది. ఎందుకంటే మనందరం ఆదాంలో ఉన్నాం. అదేవిధంగా యేసు ప్రభు ఏమంటాడంటే, నువ్వు నాలోకి వచ్చావు, నేను సాధించింది నీదవుతాను. ఇది ఒక ఉదాహరణ. 2వ ఉదాహరణ మీకు చెప్తాను. స్విండ్లర్స్ లిస్ట్ అని ఒక సినిమా తీశాడు స్టీవెన్ స్పీల్బర్గ్ అనుకున్నాడు. చాలా ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇది నిజంగా జరిగిన సన్నివేశాన్ని సినిమాగా తీశాడు. హిట్లర్ అనేటువంటి ఒక కర్కోటకుడు ఉండేవాడు. చాలా మంది, లక్షల మంది యూదుల్ని ఆయన చంపేశాడు. ఆయన యూదుల్ని చంపడానికి ఒక విచిత్రమైనటువంటి పద్ధతి ఉపయోగించేవాడు. ఏంటంటే గదిలో విషవాయు వదిలేసేవాడు. వాళ్ళ విషవాయు పీల్చి చచ్చిపోయాడు. ఔష్విట్స్ అనేటువంటి ఒక ప్రదేశంలో 2 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. ఇప్పటికీ అక్కడ 2 లక్షల గుళ్ళు ఇప్పటికీ కూడా గొప్ప కింద ఉంటాయి. 2 లక్షల మంది చంపేశాడు. అయితే అక్కడ ఒక పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన పేరు అబ్రహాం కాల్విన్. ఆ పాస్టర్ ఎవడైనా ఆ గదిలోకి చావడానికి వెళ్తే ఆయన ప్రార్థన చేసి పంపించేవాడు. పరీక్ష రాయడానికి చెప్తున్నాను ప్రార్థన చేయండి, పెళ్లి చేసుకోవడానికి చెప్తున్నాను ప్రార్థన చేయండి, ఆపరేషన్ చెప్తున్నాను ప్రార్థన చేయండి, బాగుంది, చచ్చిపోవడానికి చెప్తున్నాను ప్రార్థన చేయండి అని అవ్వడం కూడా అది పరిస్థితి. ఎవరు నేను చచ్చిపోవడానికి చెప్తున్నాను ప్రార్థన చేయండి. ఆ టైంలో ప్రార్థన చేసేవాడు. ఎవరు ప్రార్థన చేసేవాడు అంటే, చావలేదు ఎవరికైనా ఎప్పుడైనా వస్తుందా, నీకు ఇప్పుడు వస్తుంది అర్థం, ఇది ఓ పని చేయి,
యేసు ప్రభుని అంగీకరించామనుకో ఆడికి ఎందుకు చచ్చిపోయిన తిన్నగా వేసేది వెళ్ళిపోతాం అది అని చెప్పేవాడు. ఒకసారి నలుగురికి చేస్తున్నాడు ప్రార్థన, ఒకడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు బాబు అన్నాడు. నీ భార్య గురించి బాగా అంటే లేదు సార్ ఆవిడ నిన్న చచ్చిపోయాను. మరి నీ గురించి బాగా అంటే లేదు సార్ నేను చచ్చిపోతే పరలోకం అంటే నాకు తెలుసు. మరి ఎందుకు బాగా అన్నాడు. ఒక కూతురు సార్ 11 ఏళ్ళు దానికి, దాని 2 కాళ్ళు పోలి దేవుతుంది. నేను చచ్చిపోతే రేపు పొద్దు నుంచి దాన్ని గుడ్డవాడు పెడతాను సార్, అది నా బాధ అంటే అబ్రహాం కాల్ ఒక సెకండ్ ఆలోచించి ఒక నిమిషం ఆగుంటాడు. పరిగెట్టుకుంటే జైలు సూపరింటెండెంట్ ఏమంటాడు సార్ ఆ ఒక్కడిని వదిలిపెట్టడానికి ఆమె అవుతాను కుదరదు లెక్క కుదరదు అన్నాడు. ప్లీజ్ సార్ ఆమె ఆలోచించండి, నా లైఫ్లో ఎప్పుడు మిమ్మల్ని నడకలేదు అని అంటే ఓ పని చేయండి, ఆడి ప్లేస్లో ఇంకో యూదుని దానికి తీసుకొస్తే నేను అక్కడ వదిలేస్తాను అంతే కదా సార్. పరిగెట్టుకుంటే అక్కడ అబ్రహాం కాల్ వెళ్ళి ఏమంటాడు తెలుసా, నిన్ను విడిపించిన ఒక మార్గం వచ్చిందాను. ఎలాగా నువ్వు పక్క జరిగితే నీ ప్లేస్లో ఇంకో యూదుడు చచ్చిపోతే అప్పుడు నేను వదిలేస్తాను. అప్పుడు అన్నాడు నా ప్లేస్లో ఇంకో యూదుడు చావడానికి ఎవడుంటాడు సార్, నువ్వు పక్క జరిగితే పని వద్దా అంటాడు. అంటే అనుమానాస్పదంగా పక్క జరుగుతాడు. అప్పుడు అబ్రహాం కాల్ గురించి ఉంటాడు. అబ్రహాం కాల్ మీద లోనకి లాగేస్తే ఆ విషవాయువు పీల్చి అతను చచ్చిపోతా ఉంటాడు. బయట ఉండి అది మరుస్తూ ఉంటాడు. సార్ నేను నా చావు చచ్చిపోతాను, నీ జీవితాన్ని నేను కొనసాగిస్తాను. అంటే ఈ సన్నివేశం మీకు ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోయినప్పుడు అది ఆయన చావు కాదు, మన చావు. ఆయన చిత్తపడినప్పుడు తప్పు అయింది కాదు, మనతో చిత్రహింసలకు ఆయన గురి చేసినప్పుడు ఆయన నువ్వు నేను కారణాన్ని బట్టి జరిగింది. అందుకే నేను మాట రాశాను. చూడండి మళ్ళీ 2 వచనాలు చదువుతాను, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నిశ్చయంగా అతడు మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. ఆయన మొత్తబడిన వానుగా, దేవుడు వల్ల బాధింపబడిన వానుగా, శ్రమ పొందిన వానుగా మనం అతను నేర్చుకుంది. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడి, మన దోషమును బట్టి నలగొట్టబడి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అని అంటే కొన్నిసార్లు సార్ నా మొహం చూసేది లేదు సార్ అని అంటుంది సార్. యేసుప్రభు వారిని చిత్తం కొట్టేసేస్తే యేసుప్రభు వారు నన్ను కొట్టారు కదా అని వదిలేసాను ప్లీజ్ నన్ను చంపేయండి నన్ను వదిలేసాను. వాడు ప్రాణానికి నా ప్రాణం పడు. అదనమాట ఏసే చేసి మనల్ని విమోచించడానికి ఆయన చేసినటువంటి పని అది. అందుకు ఆయన రక్షకుడు అయ్యాడు. సరే ఆ విధంగా ఆయన చిత్తం కొట్టేసిన తర్వాత అయిపోయిందా? లేదు. ఏం చేశారు తెలుసా, 39 సార్లు కొట్టిన తర్వాత ముస్లిం ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి మీకు తెలుసు కదా, పైన వీళ్ళు కోట్ లాంటిది వేసుకుంటారు, చెమ్కీలు ఎక్కువ. అది కోట్ లాంటిది చెమ్కీలు ఎక్కువ ఉన్న దాన్ని కనూష్ అంటారు యూదుల భాషలో. కనూష్ ఆ కోట్ వేస్తారు, వేసుకోవాలి. ఏమి లేదు వానికి ఏమి లేదు, పని కానీ ఏమి లేదు, కొట్టి కనూష్ ఒకటి వేస్తారు. దాని చెమ్కీలన్నీ కూడా విచ్చుకుపోయినటువంటి చర్మంలోకి గుచ్చుకుపోవాలి. చెమ్కీలు ఒళ్ళంతా చీరుకుపోయింది కదా, గుచ్చుకుపోవాలి. ఎంత నొప్పుంటుందో తెలుసా, భయంకరమైన నొప్పుంటుంది. సిసారో అనేటువంటి ఆయన క్రాస్ అనే పుస్తకంలో వర్ణిస్తూ ఎవరు రాస్తారు తెలుసా, ఒక వ్యక్తిని 200 గుండు సూదులతో పొడిస్తే ఒకేసారి ఎంత నొప్పి కలుగుతుందో కనూష్ వేస్తే అంత నొప్పి కలుగుతుంది. అది వేసి ఆ తర్వాత ఎంత పొడుగు కొమ్మను తీసుకొచ్చారు. మీరు ట్రీ ఆఫ్ లైఫ్ అని అంటారు, అది కొమ్మ. ఓకే, అలాంటి కొమ్మలో క్రిస్మస్ అనేటువంటి కొమ్మ, దాన్ని మనం గవర్నమెంట్ కొమ్మ అంటాం ఇండియా. దాని గుళ్ళు 2 అంగుళాల దాకా, ఆ కొమ్మను దాన్ని తీసుకోవాలి. దాన్ని గుండ్రంగా చేస్తారు, చేసి నెత్తి మీద పెడితే ఉండదు. అది ఎందుకు ఉండదు? అది ఉండదు. ఆ నెత్తి మీద పెట్టింది ఓ చెక్క తీసుకొచ్చి ఎక్కడొక ముళ్ళు, ఎక్కడొక ముళ్ళు, ఎక్కడొక ముళ్ళు, ఎక్కడొక ముళ్ళు, గోడలో మేకు దింపినట్టు బుర్రలోకి దింపేస్తారు. లేకపోతే ఎలా ఉంటుంది? నెత్తి మీద ఉండదు. దింపుతారు, కొట్టి దింపారు. అక్కడ దింపుతామని ఇక్కడ నుంచి రక్తం కాకుండా, ఆ రక్తం ఎక్కడ కాకపోతే కళ్ళలోకి వెళ్ళినప్పుడు ఆయన బలవంతంగా కళ్ళు మూసుకుంటుంటే చేతిలో మధ్యలో మట్ట పెట్టేశారు. ఆ మట్టను ఆయన బలవంతంగా అలా నొక్కేస్తుంటే కళ్ళు మూసుకున్నాడు కదా, తూ అని మూసి గోప మీద కొట్టి ఎవడు కొట్టాడు చెప్పరా, ఎవడు చూసాడో చెప్పరా అని ఆయన చిత్రహింస చేశారు. ఇది అనుకోకుండా జరిగిందా? కాదు. చూడండి 6వ వచనం, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది,
మనలో ప్రతివాడు తనకిష్టమైన చర్యను నొందాడు, బాధింపబడినాడు, అతడు నోరు తెరవలేదు. వదకు తేవడు గొర్రెపిల్లి, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా నున్నట్టు అతడు నోరు తెరవలేదు. ఇదంతా కూడా 700 సంవత్సరాల ముందు రాస్తున్నాడు. ప్రతిసారి ఆ మాట రిపీట్ చేస్తాడు. యేసే శిలువ మీద చనిపోవడం అనేది అని అంటారు, ఏది ప్లాన్ ప్రకారం జరిగింది. అలా జరగాలని ప్లాన్ చేశారు, అలా జరిగింది ఆ ప్లాన్. ఎందుకంటే మనం విమోచించాలంటే అదే పద్ధతి, ఇక వేరే పద్ధతి లేదు. ఆ ప్లాన్ ప్రకారం జరగాలి, అందుకని జరిగింది. ఆ విధంగా ఆయన కొట్టి చిత్రహింసలు చేసి ఏడిపించి పిలాతుని నిలబెట్టారు. పిలాతు అప్పటికైనా తప్పించుకుందామని ఇక చాలని కుదరదు, అతను చంపారు, సిలువెక్కించారు అని అన్నాడు. పిలాతుకి ఏం చేయాలో అర్థం కాదు. వచ్చి నీళ్ళు తీసుకొస్తారు అన్నాడు, తెచ్చారు, చేతులు కట్టుకున్నాడు. ఏమన్నా తెలుసా, ఇప్పుడు ఇచ్చే తీర్పుకి నాకు సంబంధం లేదు అని తీర్పిచ్చాడు. ఏమన్నా తీర్పిచ్చాడు, ఇతరులో ఏ దోషం లేదు, అయితే చంపేడు. ఎవడైనా నాకు తీర్పిస్తారు, ఇతరులో ఏ దోషం లేదు, చంపేడు. కానీ అలా తీర్పిచ్చాడు. ఆ తీర్పు అవసరం. ఎందుకు తెలుసా, యేసు ప్రభు తాను దోషం చేసి చచ్చిపోతే మన విమోచకుడు అవదు. దోషం చేయకుండా చచ్చిపోతే మన విమోచకుడు, మన ఆయన మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది అనుకోకుండా జరిగింది కాదు. చూడండి, ఎంతో వచ్చింది 700 సంవత్సరాల నుంచి రాశారు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనిపోబడు. మీకు అర్థమవుతుందా ఎంత పర్ఫెక్ట్గా రాశారు? అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనిపోబడు. అతడు నా జనుల అతిక్రమాన్ని బట్టి మొత్తబడింది కదా. జనుల పాపం అంతా కూడా ఆయన మీద మోపారు. యేసు ప్రభు పాపి కాదు, జాగ్రత్త. యేసు ప్రభు పాపి కాదు, యేసు ప్రభు మీద పాపం మోసింది. యేసు ప్రభు పాపి అంటే పాపం లాంగ్ వెళ్ళిందన్న, ఆయన మీద మోపారు. ఆయన మన పాపాన్ని మోసుకెళ్ళాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన్ని పాపి అంటలేదు. మన పాపం ఆయన మీద మోపబడింది. ఆయన పాపిగా మారాడు. పాపిగా మన పాపం ఆయన మీద మోపబడు. అది అయితే ఆయన అప్పు చేయలేదు, మన అప్పు ఆయనకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ విధంగా చేసిన తర్వాత యేసు ప్రభుని సిలువెక్కించి చంపేశాడు. ఆయన సిలువేసినప్పుడు అటు ఇటు 2 దొంగలు సిలువేశారు కదా, అవునా? అది కూడా అనుకోకుండా జరిగింది కాదు. 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమం. 2 భక్తిహీనుల మధ్యన 2 దొంగల మధ్య ఆయన సిలువేసి 700 సంవత్సరాల ముందు జరిగింది. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలిగి చేసిన. అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచాడు. 9వ వచనం మరోసారి చదువుతాను, ఒక లైన్ మిస్ అయింది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిన. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడి. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడి. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన వాడిని ఏమంటారు? శవాన్ని దేనిలో పెడతారు? సమాధి. ప్రపంచంలో ఏదైనా అతికివ్వచ్చు, కుర్చీ అతికివ్వచ్చు, బిల్డింగ్ అతికివ్వచ్చు, షర్ట్ అతికివ్వచ్చు. ఎవడైనా సమాధి అతికిస్తాడు? ఎందుకంటే సమాధిలో వ్యక్తిని పెట్టిందంటే మరి దీనివల్ల ఉండదు, పరమని. యేసు ప్రభువుని అతి సమాధిలో పెట్టారు. చూడండి అక్కడ మాటలు, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడి. పాతి పెట్టేశారు, అట్లా ఉంచారంటే అర్థం ఏంటి? మళ్ళీ చేస్తారు. దాంతో మనకు అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా రాసుకుంటూ వచ్చాడు. ఆయన చావు పర్మనెంట్ కాదు, టెంపరరీ. చచ్చిపోయిన గురించి డైలాగ్ చూడండి, 10వ వచనం. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలిగి చేసి అతడు తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచాడు. ఇప్పుడు మనం ఎవరికైనా పెళ్లికి వెళ్ళేవాడుకోండి, దీర్ఘ సుమంగళి భవాన్ అంటే అనేక సంవత్సరాలు భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి. ఎవరిదైనా పుట్టినరోజుకి వెళ్తే కనుక దీర్ఘాయుష్మాన్ భవాన్ అంటే
ఇంకా ఎక్కువ కాలం జీవించాలి. చర్చిలో ఇంటికి వెళ్తే ఏమన్నా చెప్తారు? ఏం చేయాలి? సైలెంట్ నుండి వచ్చేస్తారు. అంతే కదా. యేసు ప్రభు చచ్చిపోయాడు, ఆయన్ని సమాధిలో కూడా పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత ఆశీర్వాదం అంటే చూడండి 10వ వచనం, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలం. అతడు చచ్చిపోయిన వాడిని ఎవడన్నా మాట్లాడాలి అంటే మీకు దాంతో మీకు ఏమర్థం అవుతుంది? చచ్చిపోయిన వాడు ఉంటాడాయన? ఉండడు. ఆయన బయటకు వచ్చేస్తాడు. యేసు ప్రభు చచ్చిపోయింది మన పాపాలకి వెల చెల్లించిన. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేస్తుంది, మనకి పరలోకానికి దారి చూపిస్తుంది. ఇప్పుడు మీరు యేసు ప్రభు యొక్క మరణంతో ఏకీభవిస్తే అంటే ఏంటి? యేసే చచ్చిపోయింది నా కోసమే. నేను చేసిన పాపాలను బట్టి ఆయన చెత్త కొట్టారు, నేను చేసిన పాపాలకే ఆయనకి మేకులు కొట్టారు, నేను చేసిన పాపాలకే ఆయన సిలువేసి చంపారు అని నువ్వు ఒప్పుకుంటే అర్థమైందా? ఆయన మృత్యుం చేయడం తిరిగి లేచాడు కాబట్టి నువ్వు ఏమవుతావు? నిత్య జీవం కలిగిన వాడు. మీకు అర్థమైంది కదా. సో యేసు ప్రభు మనల్ని విమోచించడానికి ఆ విధంగా దరిద్రుడు అవ్వాల్సింది. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. మనకి విమోచకుడు అవ్వాలంటే ఆయన దరిద్రుడు అవ్వాలి. ఓం శ్రీ పంచగాయ నమః. 5 గాయాలు ఆయనకి చేయబడ్డారు. నెత్తి మీద మొళ్ళ కిరీటం, 2 చేతులకి మేకులు, పక్కన బెళ్ళం, కాలు మీద కాలు ఎక్కించి మేకు, 5 గాయాలు. ఓం శ్రీ వృక్షశిలాయ నమః. చెట్టుకు వేలాడి తీయబడాలి. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మృత్యుపై విజయాన్ని సాధించగలకుండా. ఈ లక్షణాలు యేసుకు ఒక్కడిగా ఉన్నాయి, ఇంకెవరికి లేవు. ఇవి తెలిసినటువంటి మనం ఆయన రక్షకుడిగా అంగీకరించకపోతే మనకంటే దరిద్రుడు కూడా ఉండడు. ఎంత స్పష్టంగా మీకు వివరించిన తర్వాత మీరు చేయాల్సింది ఒకటే, యేసే దగ్గరకు వచ్చేది. యేసయ్య, నువ్వు సిలువ మీద చచ్చిపోయింది నా కోసమే, నన్ను క్షమించు, నీ దగ్గరకు వస్తాను, నాకు నూతన జీవితాన్ని అని అడిగితే ఆయన ఇస్తాడు. ఒకవేళ ఈ మాటలన్నీ విన్న తర్వాత వినకపోతే మీరు వెళ్ళేది ఖచ్చితంగా నరకానికే. ఈ లోకంలో కోట్లు సంపాదించవచ్చు, కానీ ఎక్కడికి వెళ్తారు తెలుసా? నరకానికి. మీకు అది ఇష్టమైతే నేనేం చేయలేదు. మీకు నరకంకి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే మీరు చేయాల్సింది ఒకటే, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఒక అమ్మాయి గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. నేను ఈ మొబైల్ ద్వారా, కంప్యూటర్ ద్వారా చాలామందితో కౌన్సిలింగ్ చేస్తాను, ఇంటర్నెట్ ద్వారా. వైజాగ్లో ఒక అమ్మాయి రోజులిన్ అనే వాళ్ళ తమ్ముడు పరిచయం చేస్తే నాతో చాట్ చేస్తాను. అమ్మాయి చాలా చెడ్డ జీవితం జీవించింది. చాలా చెడ్డ జీవితం ఉంటే అమ్మాయికి ఒక 3 బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందులో 2 ఆమెకు అబార్షన్ కూడా చేయించారు. అలాంటి చాలా చెడ్డ జీవితం జీవించారు. 3వ బాయ్ ఫ్రెండ్ ఆమెను మోసం చేశాడనే ఆ బాధలు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను 2-3 సార్లు. ఫెయిల్ అయింది. ఆ టైంలో నాకు పరిచయం చేశాను. ఈ అమ్మాయితో చాలా చాట్ చేశాను. కొన్ని రోజులకి ఆ అమ్మాయికి నా మీద నమ్మకం కుదిరింది. నేనంటే ఇష్టపడేది, బాగా మాట్లాడేది నాకు. అయితే ఒకరోజు 11:40 రాత్రికి ఏమన్నదంటే నాతో కొద్దిసేపు మాట్లాడాలని అంటే సరే, నాతో ఒక 20 నిమిషాలు నువ్వు మాట్లాడాలి, చాట్ చేయాలి. చేస్తా. ఎందుకని అంత ఖచ్చితంగా అడుగుతాను? ఎందుకంటే నా జీవితానికి ఇది చివరి 20 నిమిషాలు. ఎందుకు? నేను 12 గంటలకు చచ్చిపోదాం అనుకుంటున్నాను. విషం కొనుక్కు తెచ్చుకున్నాను. 11:57 దాకా ఆవిడ మాట్లాడించాను. ఆవిడ చచ్చిపోతే కనుక పోలీసులు నా మీద కేసేస్తారు. ఎందుకంటే నేను చాట్ చేస్తాను కదా, పోలీసులు దొరికి తప్పించుకోలేదు. ఆమె చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఎట్లాగా ఆలోచిస్తాను. ఆవిడ మాట్లాడుతూ ఉంది, ఎంటా ఉన్నా, వాన్ ప్రార్థన చేసుకుంటాను. 11:57 నాకు తలంపు వచ్చింది. ఆ 11:57 నుంచి 5-6 నిమిషాలు ఆమెని ఆగకుండా పొగిడారు. నువ్వు చాలా గొప్పదాన్ని, నువ్వు అది ఇది అని చాలా పొగిడారు. ఆ తన్మయత్వంలో ఎందుకు అంటది కానీ పట్టించుకోవాలి. చివరికి అన్నాను, ఏమో తెలుసా, నువ్వు ఎందుకు గొప్పదాన్నో తెలుసా? ఎందుకనంటే
నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలుసు, నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు, కాబట్టి నువ్వు చాలా గ్రేట్ అని అన్నప్పుడు అలా పైకి చూసింది. 12 గంటల 4 నిమిషాలే టైం దాటిపోయిందా, నువ్వు చెప్పావు నాకు 12 గంటలు చచ్చిపోతావు కదా, కాబట్టి ఆ మాట మీద ఉంది, రేపు 12 గంటల దాకా అంటే సరే అన్నాను. టైం దొరికింది కదా అని అమ్మాయ అన్నాను. ఆ తర్వాత 40 నిమిషాలు ఆవిడతో మాట్లాడి యేసు ప్రభు గురించి ఆవిడ అన్నది, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడంటే క్షమిస్తాడు, పెద్ద విషయం కాదు నేను క్షమించుకున్నాను. నీకంటే దరిద్రాల్లో ఆవిడ ఉండేది, ఆవిడ యేసు ప్రభు క్షమించాడు. అంటే ఆ అమ్మాయికి 6 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్ని అబార్షన్స్ అయ్యాక లెక్క పక్కన పడలేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆవిడ వెంటనే మార్పు చేసి ఊరు మొత్తానికి కూడా తీసుకొచ్చింది. అంటే నిజం బైబిల్లో ఉన్న గురించి బైబిల్లో ఎలాంటి అమ్మాయిలు ఉన్నారు ఆమె సమరస్త్రీ, 5 వదిలేస్తే 6 తిరుగుతుంది అదే. అయితే యేసు ప్రభు దగ్గరికి వస్తే జీవితం మారింది. నువ్వు చాలా గ్రేట్, ఎందుకంటే నేను ముగ్గురే ఉంటాను, 6 ఉన్నాయి కాబట్టి నువ్వు బ్యాక్. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే వేస్తే నీ జీవితాన్ని మారుస్తావు. ఇట్లాగా అంత అయిపోయిన తర్వాత అమ్మాయి ఏమంటుంది తెలుసా, ఇప్పుడు నన్ను ఏం చేయమన్నా, ప్రార్థన చేయమ్మా అంటే ఆమెకి కొంచెం ఈగోస్, ప్రైడ్ అంటారు, గర్వం అంటారు, అది వచ్చి నేను చేయను, నువ్వు చేయకపోతే నేనేం చేయాలని బాగున్నాను, ఇప్పుడు చెయ్యి అడు. సరే సాయంత్రం చేస్తాను, అప్పుడు దాకా ఆగలేడు దేవుడు చేయొచ్చు కదా, లేదు సాయంత్రం చేస్తాను. సరే 5 గంటలకి వస్తాను, వెయిట్ చేస్తాను, రాదు. 2 రోజులు అమ్మాయి కోసం ఎదురు చూశాను, రాలేదు. 3వ రోజు వాళ్ళ తమ్ముడు చాట్లోకి వచ్చి, ఏంటి తమ్ముడు ఏమైందన్నా, ఏముందన్నా ఆ రోజు పొద్దున్న మా కాలేజీకి వెళ్ళింది, కాలేజ్ నుంచి వస్తా ఉన్నాను, మా ఇంటికి రావడానికి రోడ్డు క్రాస్ చేయాలి, మా ఇంటి దగ్గర రోడ్డు టర్నింగ్ ఉంటుంది, రోడ్డు క్రాస్ చేస్తామంటే డీసీఎం టైర్ వచ్చి మా అక్కని గుద్దింది, తలకాయకి రోడ్డు మధ్యలో ఉన్న ఎలక్ట్రిక్ స్తంభానికి గుద్దుకుంది, తలకాయ 2 ముక్కలు అయిపోయింది, రోడ్డు మీద చచ్చిపోయిందని బాధ పెట్టేసి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది అని మీరు అడిగారు అనుకోండి, ఏమాత్రం డౌట్ లేకుండా చెప్పగలిగేది ఒకటి, నా పొలం. ఎందుకు అని అంటే ఆమె సాధ్యం చేయలేదు అని అనుకో. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎంత విన్నా తర్వాత ఇప్పుడు కాదులే అనుకున్నావు అనుకో, నువ్వు పోతావు, బతిగా ఉండొచ్చు, ఆత్మీయంగా చచ్చిపోతావు, దేవుడి వేస్ట్ అయ్యే వదిలేస్తాడు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు మీరు, ఒక్కసారి ఎందుకు వస్తారు మీరు, ఈశ్వరుడు దిగుతారు, నేను జీవితం మారుస్తాను. ఎన్నిసార్లు అంటారు మీరు, ఎన్ని 100 సార్లు అంటారు, ఎన్ని 1000 సార్లు, ఎక్కదా చిన్ని వ్యక్తి కదా, మనుషులు కదా, సార్ ఆలోచించండి. ఈశ్వరుడు దిగుతారు, నేను జీవితం మారుస్తాను, జీవితం సుఖంగా ఉండదు. ఏసే దగ్గర రావడానికి ఇష్టపడతాడు, ఇదే మంచి సమయం. బైబిల్లో ఉంది, ఏసే నన్ను క్షమించు అని అడిగితే వెంటనే క్షమిస్తాడు, ఆయన జీవితాన్ని మారుస్తాడు. మీకు ప్రార్థన చేయడానికి ఇష్టమైంది అవ్వచ్చండి, అనుభవిస్తాను, చిన్న ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు ఈ లోకంలోకి అనుకోకుండా రావాలి. యేసు ప్రభు మరణం అనుకోకుండా జరగలేదు, ప్లాన్ ప్రకారం మనల్ని విమోచించడానికి ఆయన చేసినటువంటి పని. ఇదంతా చేసి ఆయన ఒకటే ఒక మాట అంటాడు, నేను నా దగ్గరికి వచ్చి పాపాన్ని ఒప్పుకుంటే నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, నీతిమంతులుగా మిమ్మల్ని చేస్తాను, మీ మీద ఉన్నటువంటి ఆ దోషాన్ని తొలగిస్తాను, ఎందుకంటే అది నా మీద వేసుకున్నాను, మిమ్మల్ని నూతన వ్యక్తులుగా చేస్తాను. ఇన్ని రోజులు ఈ వాక్యాన్ని విన్నారు కదా, ఈరోజు ఒకవేళ ఈ మాటలు మీ హృదయానికి ఎక్కినట్లయితే ఏసే దగ్గరకు చేసే అంత భయంకరంగా శిక్షను అనుభవించి చచ్చిపోయింది నా కోసం, నన్ను క్షమించు, నువ్వు సిలువ మీద పడినటువంటి ఆ చిత్రహింస నా కోసం నేను ఒప్పుకుంటున్నాను, నన్ను
క్షమించు. ఈ మాట మనస్ఫూర్తిగా మీ హృదయంలో ఒప్పుకుంటూ నోరు తెరిచి ప్రార్థించారు. ఎందుకంటే బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. కాబట్టి మీ పెదాల మీద ప్రార్థన ఉండదు, మీరు చేస్తారు. మీ పాపాన్ని నేను ఒప్పుకోలేను కదా, మీరు ఒప్పుకోవాలి. పెదాలు కలిపి ఏసతో చెప్పాలి, నేను పాపం చేశాను, నన్ను క్షమించేశాను. నేను చేయమని వేసుకుంచోమని ఈరోజు చెప్పను, మీకు మీ దేవుడికి సంబంధించిన విషయం. ఇలా అలాగే ఖచ్చితంగా ప్రార్థన చేస్తే మీ హృదయంలో ఈ రాత్రి ఆ మార్పును అనుభవిస్తారు, ఆ నూతనత్వాన్ని మీరు అనుభవిస్తారు. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా కోసం ఈ లోకంలోకి వచ్చారు. తండ్రి మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడిని మాకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మడ మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రి ఈ విషయాన్ని మాకు వివరించారు. మేము మార్పు చెందాలి. మీరు చేసినటువంటి దివ్య కార్యానికే మీకు వందనాలు. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ మాటలు మా హృదయంలో ఒప్పుకొని మిమ్మల్ని రక్షకుడిగా స్వీకరించారు, వారి జీవితాల్లో మార్పు తీసుకురామని అడుగుతున్నాను. ఇంకెవరైనా కఠినపరుచుకుంటున్నట్లయితే ఈ రాత్రి మీద వారితో మాట్లాడమని అడుగుతున్నాను. ఈ మాటలు విన్న వాళ్ళు ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు, వారి జీవితంలో మార్పు తీసుకురామని యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి.